ఉపవాస వ్రత దినాల్ని దేవుడు అద్భుతంగా ఇది ఎన్నోది దినం అండి? ఐదో బేస్ కొంచెం తగ్గించండి. రైట్. ఐదో దినం. అవునండి. రేపటితో లాస్టా? ఓకే. దేవుడి మహాకృపను బట్టి మా ప్రియులు పోర్ట్ ట్రస్ట్‌లో ఆయన మరి హెడ్ అసిస్టెంట్ కింద అప్పుడు చేసి తర్వాత ఇంకా మళ్ళా పై ప్రమోషన్ వచ్చిందని లేదా? లేదు. ఓకే. పాలరాజు గారు యాక్చువల్‌గా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో చేశారు. నేను కూడా సివిల్ ఇంజినీరే. కానీ ప్రియులారా, నేను మరి సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా అలాగే విజిలెన్స్ ఆఫీసర్‌గా చేశాను. తర్వాత 5 ఇయర్స్ నుంచి పరిచర్యలో అడిగాను కానీ తర్వాత లాస్ట్‌లో మరి వదిలారు పరిచర్యలో దేవుడు. అయితే పని చేస్తూ కూడా ఎన్నో ప్రాంతాలకు తిరిగి మరి దైవజనులు బిషప్ ఎంఏ పాల్ గారు సంఘంలో నేను రక్షింపబడింది కాకినాడలో. అయితే ప్రభువు అద్భుతమైన రీతిలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు కృపిచ్చాడు. అయితే ఇక్కడికి పాలరాజు గారు ఒకసారి ఇంచుమించు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల దగ్గరే అయిపోయి ఉంటది. పాకుండేది. గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్ అద్భుతమైన ఈ మాట నేను ఎందుకంటే సువార్త చేసేవాడిని కాబట్టి ఈ గాస్పల్ బాప్టిస్ట్ చర్చ్‌ని చూశాను. అప్పుడు చిన్న పాకుండేది ఇలాగా. చాలా ఇంకా కొంచెం అది మట్టి కిందనే ఉన్నారు. ఇంకా అన్నీ ఫినిషింగ్ అన్నీ కూడా ఇది చేయలేదు అప్పుడు. చాలా కాలం క్రితం. కానీ ఇప్పుడు చూస్తే చాలా కాలం తర్వాత మరి ఆహ్, సంతోష్ బాబు దైవ సేవకుడిగా మరి తన పరిచర్యలో అప్పుడప్పుడు వస్తా ఉంటాడు. అన్నా అని కలిపాడి పెద్ద మీటింగ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. బ్రదర్ గారిని మనం చూడలేదు. బ్రదర్ గారు మరి సిస్టర్ గారు ప్రభావతి గారని బైబిల్ కాలేజీ చేస్తూ ఉంటారు. నేను కూడా బైబిల్ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ టీచింగ్ ఇచ్చేవాడిని. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్. బ్రదర్ గారికి మల్టీ టాస్క్ అన్నీ. మ్యూజిక్ కూడా ఆర్గాన్ గాని, ఇది గాని అన్నీ ఆయన ఎక్స్‌పర్టే దైవజనులు. చాలా కాలం తర్వాత మళ్ళా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. ప్రియులారా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలుస్తున్నాను. ఈ దినం వర్షం అని మరి చాలామంది రాలేనట్టున్నారు. శుక్రవారం కదా! యాక్చువల్‌గా ఉపవాస వ్రత దినాలు ఇది ప్రత్యేకంగా వ్రత దినాలు కాబట్టి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలుస్తున్నాను. రేపటి దినం మీ ఫ్రెండ్స్‌ని, స్నేహితుల్ని తీసుకురండి తప్పకుండా. రేపటి దినం కూడా నేను మీ మధ్యకు వస్తాను. మరి నన్ను ప్రేమతో తమ్ముడు మరి ఆహ్వానించాడు సంతోష్ బాబు. దైవజనుడిగా నిజంగా గొప్ప పరిచర్య దేవుని దాసుని తర్వాత మరి ఉన్నతమైన పరిచర్యలో సాగడానికి తను మరి తన సతీమణి ఇట్లాగా మరి పరిచర్యలో దీవెనకరంగా వాడుకుంటున్నారని నేను విన్నప్పుడు సంతోషించాను. మరి ఇటువంటి గొప్ప పరిచర్య అసలు అప్పటికిప్పటికి చాలా కింద చూస్తే చాలా పెద్ద స్పేసియస్‌గా సంఘం ఉంది. ఇంకా దేవుడు ఇంక దీన్ని విశాలపరిచి దేవుడు అనేక మందిని తోడుకొనొస్తాడని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అయితే ప్రియులారా, మరి సంఘంలో మన బాధ్యత ఏంటంటే ఆత్మలు సంపాదించాలి, ప్రార్థించాలి, పని చేయాలి. చాలాసార్లు మనం అనుకుంటాం మరి కాపరి గొర్రెల్ని చాలాసార్లు మేపుతూ ఉంటాడు. కాపరి పిల్లల్ని పెడతాడా? గొర్రెలే పిల్లలు పెడతాయా? చెప్పండి. రైట్. గొర్రెలు ఏం చేయాలంటే గొర్రెల్ని తీసుకుని రావాలి. అవే మరి అట్లాగే సంఘం నేను ఎంత బ్యూటిఫుల్ చర్చ్ ఉంది. చాలా బాగుంది. చూసినప్పటికి మరి అయ్యగారే డిజైనింగ్ అన్నీ చేసినట్టున్నారు. నాకు అన్నారు డాడీ అంత ప్లానింగ్ అంతాను అని చెప్పేసి చాలా కింద స్థలం కూడా చాలా వెరీ బిగ్. చూసాను నేను లోపల. ఇక్కడ కూడా చాలా మరి శృంగారమైన దేవాలయంలాగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. నా వాక్యాన్ని క్లుప్తంగా కొంచెం మరి షేర్ చేస్తాను. మరి ప్రభువు పేరట నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దైవ వాక్యంలో
మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి మూడు విషయాలు. ద త్రీ ఇంపార్టెంట్ థింగ్స్, ఇట్స్ ఎసెన్షియల్, ద ఎలిమెంట్స్ ఈజ్ రిక్వైర్డ్ ఎవ్రీ హ్యూమన్ అంటిల్ అన్లెస్ వీ కెనాట్ గో టు ద హెవెన్. మా జీవితాల మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది నాని షేర్ చేసుకుందాం. దైవ వాక్యంలో చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో 130వ కీర్తన 3-4 వచనాలు, అలాగే 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల్లో కీర్తన 130వ కీర్తన చూద్దాం. 3-4 వచనాలు చదవమ్మా. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరికను. రైట్. రెండవ విషయాన్ని చూద్దాం, 7వ వచనాన్ని. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలండి. ఇక్కడ ద త్రీ థింగ్స్ దే అవైలబుల్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ద ఫస్ట్, మానవ జీవితంలో నువ్వు ఏది సంపాదించుకున్నా, ఏమి నీ జీవితంలో కలిగి ఉన్నా లేకపోయినా, మొట్టమొదటిది క్షమాపణ. చెప్పండి, ఫర్గివ్నెస్. ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్ అండి. రెండోది కృప. చెప్పాలి అందరూ కూడా. గ్రేస్, GRACE, గ్రేస్. మొట్టమొదటిది క్షమాపణ, రెండవది కృప, మూడవది ద టోటల్ డెలివరెన్స్ ఈజ్ అవైలబుల్ ఈజ్ ఇన్ ప్రెజెన్స్ అండ్ సంపూర్ణ విమోచన కలదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి మన జీవితాల్లో ఈ మూడు మానవ జీవితానికి, ఒకవేళ ఈ మైక్ స్వరం ఎంత దూరం వెళ్తుందో, ఈ రాత్రి ప్రభు పేరిట ప్రభు యొక్క మాటలు వినాలని నేను ప్రేమతో బ్రతిమాలుతున్నాను. ఇది నా లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుని ప్రభు మనతో మాట్లాడేలాగిన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన తండ్రి, నీకు వందనాలు. వాక్యం అనేది ప్రజలు నీవారు నాయన. ఇదిగో నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎందుకంటే ప్రభువా, దోషములను కనిపెట్టి నువ్వు చూచిన యెడల ఎవడు నిలువగలడు? ఆయనను నీ యొద్ద క్షమాపణ దొరుకును. అట్లాగే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, నీ యొద్ద కృప దొరుకును. రెండవది కృప, అలాగే మూడవది సంపూర్ణ విమోచన. నాయన, ఈనాడు మా జీవితాల్లో ఈ రాత్రి నీ వాక్యాన్ని మాట్లాడుతుండగా నీ దాసుని మరుగు చేసి మాట్లాడండి. ప్రతి ఆటంకపరిచాత్మలను, వ్యతిరేక శక్తులను యేసు నామములో వైదొలిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. లెట్ ద వర్డ్ సెండ్ ఇట్ అండ్ హీల్ ఇట్ రైట్ నౌ ఫాదర్. నీ వాక్కుని పంపి నీ ప్రజలను బాగు చేసే దేవుడు, ఈ రాత్రి నిత్య జీవగల మాటలతో మాతో మాట్లాడమని, నీ వాక్యము వెలువడితోడనే గొప్ప వెలుగు కలిగిన అనేక చీకటి హృదయాలు చూడగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవ నీ వాక్శక్తి అనుగ్రహించి నీ దాసుని మాట్లాడి మహిమ పొందమని, ప్రతి విధమైన ఆటంకపరిచాత్మలను, వ్యతిరేక శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయ్యా. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, రైట్. ఇక్కడ ఇందులో ఉంటే అటు ఇటు కదలకుండా అనిపిస్తుంది. రైట్. ఇక్కడైతే మరి చాలామంది వెనక్కున్నారు. అమ్మ చాలా ఖాళీ ఉంది, ఇక్కడికి వచ్చేయవలసింది. రైట్, ఫోన్లేండి, మీకు కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చోండి. రైట్, థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రియులరా, 3 విషయాలు అన్నాం. ఏమిటంట? మొట్టమొదటిది క్షమాపణ, రెండవది కృప, మూడవది సంపూర్ణ విమోచన. నిజమే, ప్రభు అంటున్నాడు, దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను నీ యొద్ద జనులు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకంటే మానవ జీవితంలో
జీవగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిష్కలంకుడు, నిర్దోషైన దేవుడు మానవుని గనక కనిపెట్టి చూస్తే ఏ ఒక్కడు నిలవలేడంట. ఎందుకంటే దైవవాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసి 3వ వచనం చూస్తే, ఆకాశములోంచి అంట దేవుడు ఏం చేస్తున్నాడు, నరులను పరిశీలిస్తున్నాడంట. ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాడంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇక్కడ అంటాడే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. నిజమే ప్రియులారా, యెహోవా కన్నులు ఏంటంట, ప్రతి స్థలం మీద ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెలో, ఎక్కడ చీకటిలో అంధకారంలో దాక్కున్నా సరే ఆయన కన్నులు చూస్తున్నాయంట. మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. కానీ నువ్వు ఆయన అంటాడు, మనుషుణ్ణి ఒకవేళ ఆయన దోషాల్ని కనిపెట్టి చూస్తే ఒక్కడు కూడా దేవుని ఎదుట నిలవలేడు. ఎందుకంటే ప్రియులారా, నిజమే, మా వ్యక్తిగత జీవితంలో దైవ భక్తిలో మరి మా కుటుంబం అందరూ కూడా చూస్తే ఈ యేసుక్రీస్తుని గుర్చిన ప్రార్థన భక్తి మాకు అసలు ఎప్పుడు పడేది కాదు. మా ఊర్లోనే, మా గ్రామంలోనే లేదు. నేను మా తండ్రి లేస్తే, ఉదయం లేస్తే పంచాంగం చూసేవాడు, విధి తది నక్షత్రాలు అన్నీ చూసి బయటికి వెళ్ళేవాడు. తుమ్మిన దగ్గిన కృష్ణ కృష్ణ రామరామ అని ఎప్పుడు ఆ స్మరణ చేయకుండా ఉండేవాడు కాదు. అయితే ప్రియులరా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను పుట్టినప్పుడు ఉత్తరాషాఢ మూల నక్షత్రాన్ని పుడితే మా మూలనున్న ముసలమ్మ లేచిపోద్దని మా గ్రాండ్ మదరు, ఎందుకంటే మా గ్రాండ్ మదరు ఆవిడ చూస్తే మంగమ్మ గారు 100 కాసుల పైనే మెడలు వేసుకుని చాలా నిష్టగా దైవభక్తితో చేసేవారు. ఆ గ్రామంలో పుణ్యస్త్రీ అంటే ఈవిడే. ఎవరైనా ఏదైనా శుభకార్యం ఎంతో ఒక అడుగు పెట్టాలి, ఎదురు రావాలి, అడుగు పెట్టాలి. ఏ శుభకార్యమైనా ఈవిడి వెళ్లకుండా గ్రామంలో జరిగేది కాదు. అలాంటి దైవభక్తి గల స్త్రీ. కానీ నేను పుట్టిన నక్షత్రం చాలా భయంకరమైనదని పంతులు గారు, మా తండ్రి గారు సుబ్రహ్మణ్యం పంతులు గారు చాలా స్నేహితులు. అయితే వీడి పుట్టిన నక్షత్రం చాలా అనర్థం తీసుకొస్తుంది, ఈ ముసలమ్మ కూడా లేచిపోవచ్చు అని చెప్పి పంతులు గారిని తీసుకొచ్చి చాలా శాంతులు చేయించారు. అంతేకాదు, దీంతో కూడా సరిపోవట్లేదని చాలా నదులు మాకు చూస్తే గోదావరి, అలాగే కృష్ణ, ఇంకా కొన్ని నదులు కొన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి కొన్ని మొక్కులు. అంతేకాదు, గోదావరి వెళ్ళిపోయి కరెక్ట్గా నర్సపూర్ దగ్గర అంతర్వేది అని ఉంటుంది, అది సముద్రంలో కలుస్తుంది. ఆ ప్రాంతంలో అయితే అక్కడ ఇతను మునిగి అక్కడ గుండు కొట్టించి అక్కడ ఇతని కనుక కొంచెం ఈ శాంతులు చేస్తే ఈవిడి కొంచెం బ్రతకొచ్చాను. కానీ ప్రియులరా, మా గ్రాండ్ మదర్ నిజంగా సిక్ అయిపోయింది. ఇంత బాగా ఉండేది, నిజంగా ఆమె బెడ్ రీడెన్ అయిపోయింది. డాక్టర్ ఎవడో వస్తూ ఆర్ఎన్పి డాక్టర్ రోజు ఇంజక్షన్లు చేయడం, కడుపు నొప్పి అంటుంది, ఇది అంటుంది. ఇంకో డాక్టర్ చూపించారు, మళ్ళీ ఇంకో డాక్టర్, వేరు ప్రాంతాలకి చూపించేవారు. ఆఖరికి బెడ్ రీడెన్ అయిపోయి ఇంకా లేవలేని స్థితిలో ఉంటే ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి గుంటూరు తీసుకుపోండి, ఇప్పుడు లాభం లేదన్నారు. గుంటూరు అక్కడ హాస్పిటల్ స్కానింగ్లు అన్నీ చేసి క్యాన్సర్, సివియర్ క్యాన్సర్, మొత్తం అన్ని స్టేజ్లు దాటిపోయింది. ఇంకా బ్రతకడం కష్టం, ఏమైనా టచ్ చేస్తే ప్రమాదం, బ్రతికితే 3 రోజులు మ్యాక్సిమం వారం రోజులు చచ్చిపోద్ది అని చెప్పేశారు. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కష్టమమ్మా. లేదయ్యా ఏమైనా చేయండి అని మా ఇంకొక మావయ్య గారు కూడా ఉన్నారు, ఆయన డాక్టర్. ఒరే రిపోర్ట్స్ అని చూసి కష్టమే, అయినా ప్రయత్నం చేద్దాం, ఇంకెవరినైనా అడిగిదాం, సూపర్ స్పెషల్ ఏది చేసినా అవ్వదు, అన్ని స్టేజీలు దాటిపోయి ఎందుకు ఉన్నారన్నారు. కానీ అలాంటి టైంలో ప్రియులరా, ఏమిటి ఈ పరిస్థితులు, ఇవన్నిటినీ, ఇలాంటి స్థితిగతి, ఎంత దైవభక్తి కలిగిన ఈ బిడ్డ ఇట్లా అయిపోవడానికి కారణం ఏమనుకున్నారంటే, ఎవడు ఈ పుట్టిన నక్షత్రం అంటే మూల నక్షత్రం వల్ల చాలా అనర్థం తీసుకొస్తుంది అనుకున్నారు. కానీ రియల్గా అది సిక్ అయిపోయి ఇంకా లాభంలో తీసుకుపోమన్నప్పుడు నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోవాలి హాస్పిటల్ నుంచి.
ఆ రాత్రి ఒక ఆయన ఎవరో హాస్పిటల్‌లో అందరికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు ఒక పాస్టర్ గారు. ప్రార్థన చేస్తుంటే ఈవిడ దగ్గరికి వచ్చి, "అమ్మా మీరు చూస్తే పెద్ద బొట్టు ఇవన్నీ మంచి బంగారపు కాసులు, కడియాలు ఇవన్నీ వేసుకుని బంగారపు చాలా నిష్టగా భక్తి చేస్తూ ఉండేది. అలాంటి భక్తి గల స్త్రీ ఆయనొచ్చి, "అమ్మా నువ్వు చాలా భక్తి గల స్త్రీగా ఉన్నావు. డాక్టర్లు ఏమైనా చనిపోతారన్నారా?" "అవును బాబు. ఇంక లాభం లేదు. తీసుకుపోమన్నారు. బ్రతికితే 3 రోజులే లేకపోతే వారం రోజుల్లో చనిపోతాను. ఇంక మా గ్రామానికి వెళ్ళిపోమన్నారు." "అయితే ఓ పని చేయమ్మా. నువ్వెంత దైవభక్తి గల స్త్రీ కదా! నీ ఇష్ట దైవాలను అడుగు. ఎంతో ఎన్నో మొక్కులు మొక్కుకుంటావు. ఎన్నో చోట్ల తిరిగి ఉంటావు భక్తితో. నీ ఇష్ట దైవాలను అడుగు. ఒకేళ ఒక విషయాన్ని నీకు చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం ఈ సర్వ సృష్టిని సమస్తాన్ని చేసినవాడు, నిన్ను నన్ను ఈ సృష్టిలో ప్రతి మానవుని చేసినవాడు ఓ సృష్టికర్త ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ఈ లోకానికి వచ్చిన పని ఏమిటో తెలిసిన మానవుని యొక్క పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని తీసివేయడానికి శిలువ మరణం పొంది రక్తము కార్చి చనిపోయి సమాధిని చేయించి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మరణం మీద ఆయనకే అధికారం ఉంది. మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు. మరణం మీద డాక్టర్లకు అధికార ప్రయత్నం చేసి ఆ పైవాడి దయ అంటాడు. ఆ పైవాడు ఎవరు? ఆయనే తన కుమారుని లోకానికి పంపించాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే అడుగు ఆయన్ని. నీ పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని కూడా తీసివేస్తాడు. ఆయన క్షమించి తగు సిద్ధ మనసు గలవాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, విమోచన ఉంది, గొప్ప స్వస్థత, విడుదల ఉందమ్మా. ఏదో ఇష్టం లేకుండా ఉంది. ఇష్టం లేకుండానే ఆ మాటలు వింది. అలాగే ఏదో చెప్తారులే అనుకున్నది. అలాగే అనుకుంది. ప్రార్థన ఏమి చేయించుకోలేదు, వెళ్ళిపోమన్నది. అలాగేలా అని విన్నది. ఇష్టం లేకుండానే విన్నది. కానీ ప్రియులారా ఆ రాత్రే సీరియస్ అయిపోయింది. ఆడు 3 రోజులు, 6 రోజులు అన్నారు కానీ ఇంకా హాస్పిటల్ నుంచి వెళ్ళకుండానే సీరియస్ అయిపోయింది. అందరినీ కూడా తన ఇష్టదైవాల్ని ఆ రాత్రి 2 గంటల టైంలో నా ప్రాణం పోయేలా ఉంది. ఇన్ని మొక్కులు మొక్కాను, ఇంతకాలం వచ్చాను, ఇన్ని చేశాను, ఇంత దైవభక్తి గలవని మా యొక్క గ్రామంలో ఒక్కసారి నన్ను బ్రతికించండి అని అందరిని అడిగిందండి, పేరు పేరు చెప్పిన. ఆఖరికి ఆయన చెప్పారు కదా పాస్టర్ గారు, వెళ్ళిపోతా దైవభక్తి గల స్త్రీ అందరిని అడిగాక నీకు ఇష్టమైతే ఒక ఆయన ఈ సర్వ సృష్టిని మానవాళిని చేసిన దేవుడు మానవాళి పాప శాపము కొరకు ఒక ఆయన్ని పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. మానవుని యొక్క పాప శాప రోగాన్ని తీసివేయడానికి శిలువ మరణం పొంది చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మరణం మీద ఆయనకి అధికారం అంటే ఆ జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు అడగలేదు, యేసయ్య నేను బ్రతికితే నీ కొరకే జీవిస్తాను, నన్ను ఒక్కసారి క్షమించి నా పాప శాపమును తీసి నీ కొరకే నన్ను బ్రతికించమని ఒక్క కేక వేసి యేసయ్యా అని కేక వేసి సొమ్మసిల్లిపోయిందండి. సొమ్మసిల్లిపోయేటప్పటికీ యేసయ్యా అని ఎప్పుడైతే స్వరం వినపడ్డదో తన ఇష్టదైవాలను అందరిని అడిగింది, ఎవరు రాలేదంట. ఆఖరిని యేసయ్య అని ఇష్టం లేకుండానే విన్నది. కానీ ఆయన అడిగినప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని చేతిలో రక్తపు గాయాలు ఉన్నాయి, రక్తపు కారుతుంది, తలకి ముళ్ళ కిరీటం ఉంది, రక్తం కారుతుందంట. అమ్మా పిలిచావా? వెంటనే ఆ గాయపడిన హస్తంతోటే ఆ కడుపును ముట్టాడు. భయపడకు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆవిడ ఇద్దరు హాస్పిటల్లో లేపాలి, బెడ్ రీడని కదా, లేవలేదు. అయితే ఆమె లేచిపోయి 2 గంటల తర్వాత ఒరేయ్ ప్రభు వచ్చాడు లేగండ్రా అంటుంది. ఏ మన ఎంట వంట లేదు ప్రభు అంటున్నావేటి, చచ్చిపోతావు అన్నారు కదా, ఏదో కలవాట్లు పలుకుతున్నావు, చచ్చిపోయి చచ్చిపోతావని చెప్పారు, ప్రభు అంటావేటి, యేసు ప్రభు పడుకో అని చెప్పి నిద్రపుచ్చారు. కానీ ఏమవ్వలేదు. ఈవిడికి వాళ్ళకి అనుకోలేదు ఆవు లేచి లేపుతుందని. కానీ తెల్లవారు తీసుకొచ్చేసారు. గ్రామంలోకి అందరూ వచ్చేసారు. మొత్తం జనాలందరూ కూడా ఊరి వాళ్ళు, మా బంధువులందరూ వచ్చారు, ఊరి వారు వచ్చారు. ఎరే ఇంత దైవభక్తి గల స్త్రీ ఇలా అయిపోయిందని. అయితే ప్రియులరా కరెక్ట్గా వారం రోజులైంది, 3 రోజులు దాటింది, వారం రోజులైంది. కొంచెం ఆహారం తిరుగుతూ ఉంది.
బంధువులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బాగానే ఉన్నట్టుంది అనుకుని. కానీ నెల రోజులైతే బలంగా తయారైపోయింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదేంటిరా బాగానే ఉంది, చనిపోతుందన్నారు. కానీ ప్రియులారా, మళ్ళీ ఏ హాస్పిటల్ అయితే ఇంకా లాభం లేదు చనిపోతారని చెప్పారో, మళ్ళా గుంటూరు క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్కి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలిసిన? డాక్టర్లు చూసి, అమ్మా నువ్వు బ్రతుకున్నావు నువ్వేనా అని. నేనే బాబు. అయితే మళ్ళా స్కానింగ్లు అని తీద్దామన్నారు. అన్ని స్కానింగ్లు తీశారు. పెట్ స్కానింగ్ అని ఒక ప్రత్యేకం ఉంది, అది కూడా తీశారండి. ఎక్కడ ఏమన్నా క్యాన్సర్ ఉంది? క్యాన్సర్ కంతులు మట్టుమాయమైపోయినాడు. దేవునికి స్తోత్రం. అమ్మ మాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొక చోట తీయించాను స్కానింగ్, అక్కడ లేదని. అక్కడ లేదు. ఇద్దరు పాత రిపోర్ట్స్ ఇవన్నీ పెట్టుకుని పరీక్షలు చేశాక మాకు ఏమైందో జరిగిందో తెలియట్లేదు. అసలు నీ పాత రిపోర్ట్లు గీతి చూస్తే నువ్వు బ్రతకడానికి అసలు కష్టం, ఇది ఎట్లాగా? అయ్యా మీరు తీసుకుపోమన్న రాత్రి ఒక ఆయన వచ్చాడు. మానవుని యొక్క పాప శాప రోగాన్ని తీసివేయడానికి సృష్టికర్తైన దేవుడు తన కుమారుని పంపించాడంట. ఆయనే యేసు. ఆయన శిలువ మరణం పొంది ఆయన చనిపోయి సమాధిని చేయించాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, పాప విమోచన, ఆయన రక్తం వల్ల పాప విమోచన అని నా జీవితంలో ఎప్పుడు అడగలేదయ్యా. మీ హాస్పిటల్లో అడిగాను, చనిపోయే ముందు కేక వేశాను, యేసయ్య వచ్చాడు. అయితే నీకు ఇంకా చావలేదా, ఆయన నమ్ముకుని బ్రతకమని పంపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత, రే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పూజలు పునస్కారం, నేను మాత్రం ఇంకా చేయను. ఆ ప్రభువే నన్ను బ్రతికించాడు కాబట్టి ఒక పని చేయను. ఒక పాస్టర్ గారు వచ్చారు మా ఊరికి. గ్రామంలో ఒక్క చర్చి కూడా లేదు. అయితే ఇంచుమించు 80-90 సెంట్లు కొబ్బరి తోట ఉంది. అది దేవుని మందిరం కట్టుకోమని ఇచ్చేసింది. గట్టిగా చెప్పలు కూడా నేను దేవుడు చేసిన కార్యం అది. కానీ ఇంట్లో మాకు 2 ఉన్నాయి. మా తండ్రి గారేమో పూజలు పునస్కారాలు ఇవన్నీ, విధి తది నక్షత్రం. ఒరేయ్ మనకెందుకురా, అదేదో ముసలిదానికి ఏదో జరిగింది చేస్తుంది, ఫోన్లే మనకెందుకులే, మనం పూజలు చేసుకుందామని. మరి కానీ ప్రియుల తర్వాత మా తల్లిగారు ప్రభు దర్శనం, ఆవిడ మారిపోయింది. మా సిస్టర్ ధనలక్ష్మి చాలా దానమ్మ కొండకని ఆ కొండకి ఈ కొండకి చాలా తిరిగి వాళ్ళు, ప్రతి వాళ్ళకి మొక్కులే. కానీ ప్రభు దర్శించడం ఆవిడ మారిపోయింది. ఇదేట్రా బాబు, ఇల్లేంటిది, ప్రభు దర్శించాడు అంటున్నారు, కూర్చొని ఏడుస్తున్నారు. ప్రార్థన అంటే ఏడిపేటి, ఈ ఏడు బ్యాచ్ మనకెందుకు ఇంట్లోనూ, మనం ఇదే చేసుకుందాం అనుకునేవారు. కానీ ఆ కన్నీటి ప్రార్థన నాకు తెలుసు. మా గ్రాండ్ మదర్ రోజుకి 6 గంటలు ప్రార్థన చేసి, ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 2 గంటలు ప్రార్థన చేస్తే కానీ ఉదయం టీ కూడా తాగేది కాదు. ప్రార్థన చేస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేసేది కాదు. మళ్ళీ రాత్రి 2 గంటల ప్రార్థన. ఏంటి ఏడుపు ఈ ప్రార్థనని? ఆ కన్నీటి ప్రార్థనే మా జీవితాలను మార్చేసింది. దేవుని స్తోత్రం కలిగాడు. అయితే ప్రియులారా, నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు నా స్నేహితులు అందరూ కూడా, ఇక్కడ మా ఇంట్లో 2 ఉన్నాయి. ఒకటి దైవభక్తి, రెండవది ఏడుపు. ప్రార్థన అంటే ఏంటంటే, ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. ఏట్రా ఇది ఏడుపు బ్యాచ్ ఇక్కడరా బాబు అనుకున్నాడు మా డాడీ. ఇది నమ్మను అనేవాడు. కానీ ప్రియులారా, నేను మరి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా స్నేహితులందరూ నాస్తికులు. దెర్ ఇస్ నో గాడ్ ఇన్ ద క్రియేషన్, ఎవ్రీథింగ్ మేడ్ బై సైన్స్ అని. ఒక అతను ఉన్నాడు, ఇగో మోహన్ అని నా స్నేహితుడు. ఈ బైబిల్ని కూడా ఏం చేశాడు తెలిసిన? ఇది చింపి, దేవుడు మాట్లాడతాడా, వాక్యము దేవుడా మాట్లాడతాడా అని చెప్పి ఇది చింపి కాలుతో తొక్కి అవతలాడేశాడు. ఆడు సేవకుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలిగా. తృణీకరించిన రాయి తలకి మూలరాయి. ఇంకా బ్యాచ్లు ఉన్నారు మా అక్కడ. సామేల్ గారని కాకినాడలో ఉండేవారు. రాత్రంతా ఫుల్పీట్, ఇక్కడే ఫుల్పీట్ ఆల్టర్ దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కన్నీరు కార్చాను, మాకు తెలియదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, అరే బాబు మీ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేసి పెట్టాడు కదా, 5 ఇడ్లీలు 10 మంది బ్యాచ్కి పంచండి అంటే, మూర్ఖులు రబ్బా మీకు దండం, మీరు వెళ్ళండి అని చెప్పేసి పాస్టర్ గారు తలుపు వేసుకుని పోయేవారు. కానీ ఎవడైతే తృణీకరించారో అందరూ కూడా సేవకులు అయిపోయారు. గట్టిగా చెప్పలు కూడా దేనికి వందనాలు. ఎందుకంటే ప్రియులరా, నా వ్యక్తిగత జీవితంలో చాలా ఛాలెంజ్ మీటింగ్లకు వెళ్ళాను. చాలా ఛాలెంజ్ మీటింగ్లకు వెళ్ళాను. కామ్రేడ్స్తో తిరిగాను ఆ యొక్క మీటింగ్స్లోను. కానీ అద్భుతమైన రీతిలో 1986, అన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ దేవుని వాక్యం వెళ్దాం. 1986 అక్టోబర్ 10వ తారీఖున ప్రభు నాతో మాట్లాడాడు. నేను తెల్లవారుజాని
3 గంటలు లేసేవాడిని, కరాటే చేసేవాడిని, 2 కత్తులు తిప్పేవాడిని. 100 మంది వచ్చినా, ఎవడరా మనకు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్నావు, ఏ తప్పు చేయము, ఖచ్చితంగా ఉన్నాను. తప్పు చేయమనుకునే వాళ్ళని వారం ఉండేవాడిని, మళ్ళీ మామూలే. ఎంత భక్తిగా ఉండాలన్నా ఈ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఉండేది కాదు. నా జీవితంలో చాలాసార్లు ఇంత భక్తిగా మా డాడీ కూడా చేస్తున్నాడు. ఏంటి ఈ జీవితంలో మా గ్రాండ్ మదర్ చూస్తే ఇక్కడేమో వీళ్ళేమో ఏడుపు అంటారు. ఏదో దేవుడు బాగు చేశాడని అంటున్నాడు. ఇక్కడ చూస్తే దెర్ ఇస్ నో గాడ్ ఇన్ ద క్రియేషన్, ఎవ్రీథింగ్ మేడ్ బై సైన్స్ అని, దేవుడు లేడని వాదించే బ్యాచ్ ఉంది. దేవుడు మానవుని చేయలేదు, మానవుడు కోతి నుంచి వచ్చాడని డార్విన్ ఇస్ ఎ మ్యాన్, ఒక వేదాంత ఏం చేశాడంటే డార్విన్ అని, మనుష్యుడు కోతి నుండి వచ్చాడని చెప్పాడు. అయితే జంతువులు జూలో ఉన్న కోతులన్నీ మరి ఇప్పుడు అయిపోయావులే, మనుషులు అయినయా లేవు. ఆయన చనిపోతే ఇది రాంగు, నేను ఏదో చెప్పాను కానీ అని ఆఖరికి చెప్పి చనిపోయాడు డార్విన్ అని. కానీ ప్రియులరా, మన జీవితాల్లో అలాంటి పరిస్థితుల మధ్యలో నా జీవితంలో ఉన్నప్పుడు, నా ఇష్టానుసారం తిరుగుతున్నప్పుడు, కుమారుడా నీ ఇష్టానుసారం తిరుగుతున్న, నా చిత్తం లేదో అడుగు తీసి అడిగే వెళ్ళాను. అడుగు తీసి ఎవడరా నాకు అనుకున్నా, అడుగు తీసి అడిగేలేనా, కానీ వెనక్కి చూస్తే ఎవడో లేడు. మళ్ళా రెండోసారి ఒక స్వరం వినపడదు. ఎన్నిసార్లు గద్దించినా, అప్పటికే గొడవకి వెళ్ళి వస్తున్నాను, ఎన్నిసార్లు గద్దించిన విననులని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని. ఉరిమి వంటి శబ్దం నేను విన్నాను, ఉరుములు వస్తున్నాయి కదా, అలాంటి శబ్దంతో ఒక స్వరం విన్నాను. వెంటనే కింద పడ్డాను, గిజగిజ వణికాను. ఉరుము కొడితే ఎలా వణికిపోతామో అట్లాగా ఆకాశం వైపు చూసినప్పుడు ఒక సిలువ కనపడదే. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను అనేక సేవకులను, అనేక మందిని తృణీకరిస్తున్నాను, ప్రభు నన్ను క్షమించు, లోకమిచ్చే ఆనందం కొరకే పరుగులెడుతున్నాను. దేవుడు అన్నాడు, కత్తి పట్టివాడు కత్తితోటే నాశనం అవుతాడు, నేనిచ్చే ఆనందము నసఖ్యము కానిది మహిమాయుక్తమైనదండి, ఆనందమే కావాలని ఆ దినాన్ని నేను సరెండర్ అయిపోయాను ప్రభుకి. ఇంటికి వెళ్ళేటప్పుడే నా తప్పుదెములని కొన్నాను. ఒక బైబిల్ నా స్నేహితుడు కొని ఎప్పుడో ఇచ్చాడు. అరే ఇది ఎందుకైనా చూద్దాం, దీంట్లో ఉన్న తప్పులు చూద్దామని చెప్పి ఎక్కడో పడేసిన మూలని ఆ రాత్రి ప్రభు మాట్లాడినప్పుడు అది తీసి చదవడం మొదలుపెట్టాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు అద్భుతమైన రీతిలో. ప్రియులరా, చాలాసార్లు మనం అనుకుంటాం, మరి ఏదైతే నా జీవితంలో ఈనాడు మొట్టమొదటి మన జీవితంలో మానవాళి అందరికీ కూడా చాలా భక్తి చేస్తూ ఉంటాము. ఈనాడు మన భారతదేశంలో అతి భక్తి గల దేశం. మరి ప్రపంచ దేశాలు 256 దేశాలు, 843 కోట్ల మంది ఉన్నారు, కానీ ఇంత భక్తి గల దేశం ఏ దేశం లేదు. అందుని బట్టి మన భారతదేశాన్ని బట్టి గడికి చెప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నేను ఒకసారి తంగిడిపిల్లి అగ్రహారం అని అక్కడికి వెళ్ళాను. అందులో ఆనంద ఆచార్య అని ఒక ఆయన దైవభక్తి, చాలా నిష్టగా అందరూ పూలు పాలు వేసి ఆయనను పూజిస్తూ ఉంటాడు. ఎందుకంటే పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో 24 అవర్స్ యాగంలో ఉంటాడంట. మళ్ళా అతన్ని పైకి తీసేసి ఆ గోతులోంచి ఒక రూమ్ అంతా ఎలా ఉంటుందో అలా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే తృణీకరించానో, ఏదైతే నేను అసహించుకున్నానో దానినే ప్రకటించడానికి, సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు కదా. రక్షణ పొందినప్పటి నుంచి నేను ఆ టైంలో ప్రభువుని అడిగాను, ఆ నామమును ఆయన ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ కావాలని, ఇగో ఈ వారంలోనే కావాలన్నాడు. వారంలోనే ఇచ్చాడు హౌసింగ్ కార్పొరేషన్లో. మళ్ళీ ప్రభు చెప్పాడు, మాట్లాడేవాడు. నేను మాట్లాడే దేవుని కనుగొన్నాను, ఇది మాట్లాడే దేవుడి కాదు, ఈ వాక్యాన్ని తృణీకరించి చింపివేసి అలాంటి బ్యాచ్లో వ్యతిరేకంగా తిరిగిన వాడిని మాట్లాడే దేవుడు ఒక దినాన్ని మాట్లాడాడు, నీవు ఇక్కడే కాదు వైజాగ్ పంపిస్తాను, అక్కడ అనేక సేవలు వాడుకుంటాను, ఇంతకంటే గొప్ప ఉద్యోగం ఇస్తున్నాడు. దేవుడు అట్లాగే చేశాడు. నేను గవర్నమెంట్ పోస్టు ఎక్కడ కాకినాడలో హౌసింగ్ కార్పొరేషన్ ఉంటే నేను వైజాగ్ ఎందుకు వెళ్తాను? ఆ జోన్ వేరు, ఈ జోన్ వేరు, ట్రాన్స్ఫర్ ఉండదు, ఇంకా గొప్ప ఉద్యోగం ఇస్తాడే. ఇది ప్రభు ఇలా చెప్పాడు. ఆయన ఆకాశము భూమికి అతించిన మాటలు ఆయన చెప్పినట్లే 88లో చెప్పాడు, 90లో అది నెరవేరబడింది. ఇక్కడ ఫోర్ట్రస్లో ఒక రిటన్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. అప్పుడు సర్వీస్ ఉన్న వాళ్ళని రమ్మంటే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లే
మంచి అద్భుతమైన రీతిలో ఇక్కడ ఉద్యోగం ఇచ్చాడు. అట్లాగే ఉన్నతమైన స్థితిలో ప్రతిరోజు కూడా ప్రార్థించడం, సువార్త ప్రకటించడమే మనకి బాధ్యత తెలుసు. ఎన్ని గ్రామాలు అసలు తిరగని గ్రామం అంటూ కూడా ఇది లేదు. ప్రార్థించడం, సువార్త ప్రకటించడం, ఎన్నో వ్యతిరేకతల మధ్యలో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ప్రియులారా, మన జీవితాల్లో తంగిడిపల్లి అగ్రహారానికి వెళ్ళినప్పుడు ఆయన ఆచార్యుల వారు భక్తిని గురించి ఇక్కడ చెప్పవసరం లేదు. భక్తిలో అనింద్యులం. ఈ గ్రామంలో దైవ భక్తిని గురించి ఎవరూ చెప్పవసరం లేదన్నాడు. గురువర్యులు, మీకు ప్రణామములు. మీరు దైవభక్తిని గురించి అనింద్యులని నేను విన్నాను. భక్తి ఎందుకు చేస్తున్నారు చెప్పండి అన్నారు. ముక్తి కోసం, పాప విముక్తి కోసం అన్నాడు. ఏంటంట? పాప విముక్తి కోసం, ముక్తి కోసం. పాప విముక్తి పొందకపోతే ముక్తి లేదు. బాగా చెప్పారయ్యా. పాప విముక్తి కోసం, ముక్తి కోసం మీ గుండెల మీద చేసుకుని నేను అన్నాను. ఈ లోపల ఆ ఊరి ప్రెసిడెంట్ గారు, ఇంకా చాలామంది జనం ఉన్నారు ఆ గ్రామంలో. మేము వెళ్ళిన వీధిలోనే ఇలా మాట్లాడుతున్నారు అక్కడ. ప్రియులారా, యథార్థం చెప్తున్నాను. మీ గుండెల మీద చేసుకుని, అయ్యా ఇంత దైవభక్తులు అన్నింజులు కదా, మీరు ఇంత దైవభక్తి చేస్తున్నారు, పాప విముక్తి కలిగిందా? అబద్ధం ఆడకండి, యథార్థంగా చెప్పండి. గుండెల మీద చేసుకుని, బాబు సాధకము చేస్తున్నాను కానీ ఇంకా సాధ్యము కాలేదని. ఏంటంట? సాధకము చేస్తున్నాను, సాధ్యం పాప విముక్తి ఇంకా కలగలేదు. పాప విముక్తి లేకుండా ముక్తి అనేది అసాధ్యము. ఒక మానవ శరీరము, పాప నైజముతో ఉన్న శరీరము మోక్షానికి వెళ్ళడం అనేది, పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యము. పాప విముక్తి ఆయన యథార్థంగా చెప్పారయ్యా గురువుగారు, మీకు చాలా వందనాలని చెప్పాను. యథార్థంగా అబద్ధం ఆడుకొని చెప్పారు. తల్లకిందులుగా తపస్సు చేసిన, జీవిత కాలమంతా చేసిన, ఇది సాధ్యము కాదన్నాడు. ఎందుకు సాధ్యము కాదు చెప్పు బాబు అన్నాడు. ఆగండి, మీకు పని చెప్తాను. ఈ లోకంలో అనారోగ్యం వస్తుంది చాలామందికి. జ్వరం వస్తే ఏం చేస్తారని, ఏదో బెల్లేసుకుంటాను, లేకపోతే ఏ బెరడు ఏదో నవలేస్తాను బాబు జ్వరం దగ్గర. కడుపు నొప్పి వస్తే ఏం చేస్తారు, అప్పుడు కూడా ఏదో నేరేడు బెరడు తినేస్తాను, లేకపోతే 2 ఆకులు నవలేస్తాను, లేదా ఏదన్నా మందు వేసుకుంటాను అన్నాడు. మంచిదే. కానీ భయంకరమైన రోగం వస్తే, ఎందుకంటే ఈనాడు ఏ రోగానికైనా ఉంది మందు కనిపెట్టేశాడు. ఇప్పుడు క్యాన్సర్లకైనా, ఎయిడ్స్కైనా, అన్నిటికి మానవుడు అనంత జ్ఞాని, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మందులు కనిపెట్టేశారు. బాగానే ఉంది. కానీ ఒక మానవుల ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఒక రోగం ఉంది. ఏంటా రోగం? పాప రోగం. బైబిల్ చెప్తుంది. అలాగే చతుర్వేద గ్రంథాలు చూస్తే మానవుడు జన్మత కర్మత పాపి. మానవుని యొక్క జన్మమే పాపముతో ఉన్నాడు. ఈ పాపమును పోగొట్టడానికే భక్తి చేస్తున్నాం. కానీ అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. అయితే ఈ పాప విముక్తి ఎలాగా? అయితే ప్రియులరా, అప్పుడు నేను ఆ గురువర్యులకి చెప్పాను, నా జీవితంలో మేము కూడా దైవభక్తులు అన్నింజలమే, అటువంటి కుటుంబం నుంచి వచ్చాం. పాప విముక్తి మా జీవితాల్లో ముక్తి. ఎందుకంటే దోషాలు కనిపెట్టి చూస్తే ఏ ఒక్కడు నిలవలేడు. ఆయనను ఆయన యొద్ద క్షమాపణ ఉన్నది. పాప క్షమాపణ. ఎవరైనా మన జీవితాల్లో చాలాసార్లు తెలియదు. మా తండ్రి గారు కూడా చెప్పానప్పుడు, మా తండ్రి గారు ఉదయం లేస్తే పంచాంగం చూసి, వీధి తది నక్షత్రం చూసి చాలా నిష్ట భక్తితో ఉండేవాడు. మా జీవితాల్లో ఒక ఆయన చెప్పి, ఋగ్వేదంలో ఒక మాట చెప్పేవాడు. మా డాడీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. సుబ్రహ్మణ్యం పంతులు, నాసిర పంతులు గారు బాగా స్నేహితులు కాబట్టి మా డాడీ, మేము 3 కుమారులు 2 కుమార్తెలు. ఆయన అనేవాడు, పెదబాబు చిన్నబాబు, మీరెక్కడున్నా, ఎక్కడ ఆస్ట్రేలియాలో వెళ్ళిపోయినా, లేకపోతే అనకాపల్లి ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా, ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళిపోయినా, నేను చనిపోగానే వచ్చి నా యొక్క పాడిని తీసుకెళ్తారు కదా శ్మశానానికి, తలకూరు పెట్టేయాలరా అని పెట్టేయాలని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పేవాడు. ఏమిట్రా శ్లోకం అంటే, కుచితాన్ని మారేతీత కుమార అపుత్రనాసి గతిర్నాసి ఆత్మవై పుత్రనామసి. కుచితం అంటే పాపము.
పాపము తీసివేసేవాడే కుమారుడు, పున్నామ నరకము తెప్పించేవాడే కుమారుడు. ఎవడరా పున్నారకము తప్పించాడంటే, ఎవడరా మన పుట్టిన కొడుకులు, నాకు 3 కొడుకులు ఉన్నారు, ఎవడొకడు మీరు వచ్చి పెట్టేయండి, నేను పున్నామ నరకం తప్పించబడి స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్పేవాడు మా డాడీ. మా బావకి 6 కూతుర్లు ఉన్నారు. డాడీ, బావకి పున్నామ నరకం నుంచి ఎవడ తప్పిస్తాడు? కూతుర్లు ఉన్నవాడు నరకానికి పోవాలా? రేపు పోతే పోతాడురా, లేకపోతే ఎవడొకడు పెడతాడు, మనకెందుకు లేరా, మీరున్నారు కదా పెట్టండి అనేవాడు. కానీ ప్రియులరా, దానిని నేను ఆలోచించాను. ఎందుకు మా డాడీ ఇలా చెప్తున్నాడు? దానిలో అద్భుతమైనది ఉంది. ఎందుకంటే కుచితం అంటే పాపము. కుచితాన్ మారీ తీత కుమార, కుచితమును తీసివేసేవాడు, పాపము తీసివేసేవాడు కుమారుడు. ఎవడి కుమారుడు? మన కడుపును పుట్టిన కొడుకు కాదంట, ఆత్మవై పుత్రనాంస, ఆత్మ వలన పుట్టిన కొడుకు. ఎవడి ఆత్మ వలన పుట్టిన వాడని సత్యాన్వేషణ చేశాను. నా జీవితంలో ఎవరైనా ఆత్మ వలన పుట్టిన కుమారుడు. మీకు తెలుసో లేదో, ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా ఓన్లీ క్రిటిసైజ్ చేయడానికే చదువుకునేవాడిని. తర్వాత ప్రభు దర్శించిన తర్వాత, మాట్లాడిన తర్వాత దానిలో విషయాలు తెలిసాను. అన్ని గ్రంథాలు కూడా చదవాలనుకునేవాడిని. కానీ ప్రియులరా, మీకు తెలుసో లేదో, ఖురాన్ కూడా 114 అధ్యాయాలు, 6666 వచనాలు ఉన్నాయి. అందులో 3వ అధ్యాయము ద ఫ్యామిలీ ఆఫ్ మిరియాం, మరియ కుటుంబాన్ని గురించి, 19వ అధ్యాయం మిరియాం గురించి రాయబడి, అంటే మరియను గురించి. ప్రియులరా, అక్కడ మనం చూస్తే 3వ అధ్యాయము 34వ సూరాలు మనం ఏమి రాయబడి తెలిసిన? ఏ వర్జిన్ కన్సీవ్డ్ గివ్ ఏ బర్త్ అంటే చైల్డ్. కన్యక గర్భవతి కుమారుని. ఎవరంట? మరియా గర్భవతి కుమారుని కంటది. ఎట్లాగంటే అక్కడ చూస్తే, అక్కడ 45-50 సూరాల్లో ఏమి రాశాడు తెలిసిన? కర్మెతుల్లా, రుకుల్లా, యేసు మసిల్లా. అంటే వాక్కైన దేవుడు శరీరాన్ని దాల్చి యేసుక్రీస్తుగా వస్తాడని. ఎలాగంటే రుకుల్లా, ఆత్మస్వరూపుడుగా. ఆది అంది వాక్యమున్నారు, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడైనను. ఆ వాక్కైన దేవుడు శరీరాన్ని దాల్చి వస్తాడని. కర్మతుల్లా, వాక్కైన దేవుడు శరీరాన్ని దాల్చి వస్తాడని ఖురాన్లో రాయబడి. ఖురాన్లో యేసుక్రీస్తు పేరు ఎన్నిసార్లు ఉందో తెలుసా? మీరు కావాలితే ఖురాన్ చూసి చదివి అండర్లైన్ చేయండి. 25 సార్లు ఉంది. మహమ్మద్ పేరు 4 సార్లు. ఎందుకు? వై ద మోస్ట్ ఇంపార్టెంట్ గివెన్ ద ఖురాన్ ద జీసస్ క్రైస్ట్. ఎందుకంటే మనం అనుకోవచ్చును, కానీ ప్రియులరా చాలాసార్లు అనుకుంటున్నాం. అందులో కూడా రాయబడింది. ఎందుకంటే ఆత్మ వలన కన్యక గర్భాన ఆయన పుట్టినవాడని. ఎందుకు పుట్టాడు అంటే, ఆయన బైబిల్ గ్రంథంలో చూస్తే, ఖురాన్ అలా ఉంచండి, యెషయా అనే ప్రవక్త 720 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త చెప్పాడు. 500 సంవత్సరాల క్రితం మీకా ప్రవక్త ఎక్కడ పుడతాడో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక కన్యక గర్భవతి కుమారుని. ఎలాగరా? ఆత్మ వలన ఆమె గర్భము ధరించి ఏం చేస్తుంది? కుమారునికి అంటది. అతనికి యేసు అని పేరు పెట్టబడిను. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను పాపముల నుండి తానే రక్షించిన కనుక అతనికి యేసు. పాప శాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా ఆయన పుడతాడని ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాలకి ఆయన వచ్చాడు. దానికి ముందు 720 సంవత్సరాలు ఒక ప్రవక్త చెప్పిన వచనం యెషయా, కన్యక గర్భాన పుడతాడని. మీకా ఎక్కడ పుడతాడో, యూదా బెత్లెహేము, ఇలా గ్లోబుగా ఉంటే ఇక్కడ కరెక్ట్గా చిన్న గ్రామంలో పుడతాడని కూడా చెప్పాడు. ఇలా చెప్పిన రీతిగా ఆయన పుట్టాడు. అంతే, బాగానే ఉంది. మా తండ్రి గారు ఋగ్వేదాన్ని గురించి చెప్పాడు కదా, పాపము తీసివేడు కుమారుడని. అందులోనూ సామవేదం, అనుగ్రహ మహాప్రమాణం, నంగక్కర నామవాలలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమిటంటే, వేద ఋషులు ప్రాతకానే లేచి ఒక స్తుతి కీర్తన పాడేవారు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ అమృతాయ నమః, ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఏమిటి దీనికి అర్థం? బ్రహ్మపుత్రుడు, సృష్టికర్తన దేవుని కుమారుడు, కన్యాసుతుడు అంటే కన్యక గర్భాన పుడతాడు. ఎలాగంటే ఓం శ్రీ అమృతాయ నమః, ఆత్మ వలన పుడతాడని. ఎందుకు పుడతాడంటే వృక్షశూల అరుదాయ, మ్రాను మీద మేకులతో కొట్టబడ్డానికి. ఆయన మరణించి ఓం శ్రీ మృత్యుంజయ అని పంచగాయములు పొంది, ఆయన చేతులలో, కాళ్ళలో, పక్కటెముకలో, తలకి 5 గాయములు, పంచగాయములు పొంది
మరణించి మృత్యుంజయుడై తిరిగి లేస్తాడని రాయబడింది. అయితే పాప క్షమాపణ, పాప విమోచన ఎక్కడ? బైబిల్ గ్రంథం చెప్తుంది. హెబ్రీ గ్రంథకర్త, నువ్వు అనుకుంటున్నావు ఆయన దగ్గరే పాప క్షమాపణ. ఎంత భక్తి చేసినా మా జీవితంలో భక్తిలో అనింద్యులుగా ఉండేవారు, కానీ పాప విముక్తి లేకపోవడానికి గల కారణం పాపానికి విరుగుడు, పాపానికి మందు ఎక్కడ? మన బైబిల్ గ్రంథంలో కానీ, ఖురానులో కానీ, చతుర్వేద గ్రంథాల్లో కానీ ఇవన్నీ చెప్పబడిన రీతిగా దైవ వాక్యములో యేసుక్రీస్తుకు ఒక పేరుంది. చాలా పేర్లు ఉన్నాయి మనకు తెలుసు. కానీ బాప్తిసమిచ్చు ఆయనను చూసి లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ఈ గొర్రెపిల్ల? ప్రపంచ మానవులందరి, లోకములో ఉన్న ప్రతి మానవులు, ఒక క్రైస్తవుల కోసం రాలేదాయన. లోక పాపములను మోసుకుపోయే గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఒక యజ్ఞ పశువుగా తన శిలువ మరణం పొందాలి, మరణించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తుని గురించి మత్తయి 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాశాడు. అక్కడ అంటున్నాడు, ఇదిగో యేసు ప్రభే ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని గురించి ఏంటో తెలిసిన ప్రవక్తల, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ప్రవచనములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చునని తలంచవద్దు, వాటిని నెరవేర్చటకే ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దీని వందనాలు. ఏంట్రా? ప్రవక్తల వచనాలు, ప్రవచనాలు నెరవేర్పుడే వచ్చాడంట మత్తయి సువార్త 5:17లో. మరి ఆయా గ్రంథాల్లో ఎందుకు రాయించుకున్నాడు? అనంత జ్ఞాని అయిన దేవుడు ఎందుకు రాయించుకున్నాడు మనకి తెలీదు. ఇఫ్ యు నో ద ట్రూత్ విల్ యూ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ అండ్ సిక్నెస్ అండ్ సాటన్. సత్యమును తెలుసుకుంటే సత్యమే నిన్ను స్వతంత్రిగా చేస్తుంది. ప్రియులరా, ఒక వ్యక్తి పాప విమోచన పొందాలి, పాప క్షమాపణ పొందాలంటే ఎంత భక్తి చేసినా జీవితంలో అవ్వదు. మీకు తెలుసో లేదో, ఈయన వేమన శతకాలు చదివితే అసలు జీవంగల దేవుడు ఎవడో తెలిసిపోద్ది. నేను చదివేవాడిని ఎక్కువ శతకాలు కూడా. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ, అంటే నువ్వు ఎంత భక్తి చేసినా మానవ జీవితంలో ఇలాంటిదే. కానీ పాప విమోచన, పాప విడుదల, పాప క్షమాపణ ఆయన దగ్గరే ఉంది. ఎక్కడది? ఆయన సిలువలో ఆయన కార్చిన రక్తం వల్లనే. అందుకే లేఖన భాగాల్లో హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఇదిగో ప్రతి వస్తువును రక్తం చేత శుద్ధి చేయబడుతుంది కదా, రక్తం చిందింపకుండా పాప విమోచన కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. అది కోళ్ళ రక్తము కానీ, గొర్రెల రక్తం కానీ, మేకల రక్తం కానీ ఒక మనిషిని పాపాన్ని తీసివేయలేదంట. అయితే ప్రియులారా, మీకు తెలుసో లేదు, మా తండ్రి గారు మా గ్రామంలో రాత్రంతా ఆ ఘటాలు, ఆ ఊరేగింపు తిరుగుతూ 25 గొర్రెలు ఒకేసారి రక్తం కానీ, ఎందుకంటే ఆ రక్తం చిందిడం వల్ల మా గ్రామం సురక్షితంగా ఉంటుంది అనుకుని బలి అర్పణ చేసేవాళ్ళం. కానీ ప్రియులరా, యేసు ప్రభుని అనుకునేవాడిని. ఆయన సిలువలో ఒక్కసారి చచ్చాడరా, నేను ఏలని చేసేవాడిని. యథార్థం చెప్తున్నాను ప్రియులరా. ఏట్రా యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, ఎందుకు అలా చచ్చాడు అనుకున్నాను. కానీ ఆయన రక్తం చిందింపకపోతే, ఆయన ప్రాణం పట్టకపోతే మనకి విమోచన, పాప విమోచన, పాప నాశనము, పాప విడుదల లేదు. ఎందుకంటే లోక పాపములు మోసుకుపోయే గొర్రెపిల్లగా ఆయన రక్తం చిందించాడు. అందుకే యజుర్వేదంలో కూడా ఒక మాట ఉంది, సర్వ మానవ పాప పరిహారం రక్త ప్రోక్షం అవశ్యం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలిదానం అని. సర్వ మానవాళి పాపం పరిహరించబడాలంటే ఒక పరిశుద్ధుడైన దేవాతి దేవుని రక్తం చిందింపబడాలి. అలా రక్తం చిందించి ప్రాణం పెట్టినవాడు ఎవర్రా అంటే యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరు ప్రాణం పెట్టలేదు. ఆయన ఈ లోకంలో పరిశుద్ధుని యొక్క పరిశుద్ధుడిగా, ఏ పాపం లేనివాడుగా, నాలో ఆయన జన్మలో కానీ, క్రియలలో కానీ, నడవలలో కానీ ఏ పాపం లేడు వాడు. యోహాను సువార్త 8:46లో అంటాడు, 48లో, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఇఫ్ ఎనీబడి ప్రూవ్డ్ మీ ఇన్ సిన్ అంటాడు. నోటితో కూడా పాపం చేయలేదంట. స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్ అండ్ సిన్లెస్ ద జీసస్ ఇస్ ఎలోన్. గట్టిగా చెప్పలు కూడా దేనికో నచ్చలేదాం. పరిశుద్ధమైన రక్తము చిందింపకుండా పాప విమోచన కలగదు. ఈ పాపానికి క్షమాపణ, విమోచన ప్రియులరా, యేసు ప్రభు బ్రతికిన దినాల్లో మత్తయి సువార్త
మనం 9వ అధ్యాయం 6వ వచనం అక్కడి నుంచి చదివితే అక్కడ ఉంటాడు. ఒక ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు, పక్షవాతం గలవాడిని. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి, నువ్వు పరిపెత్తుకుని నడవమని చెప్తే శాస్త్రులు పరిచయులు వాళ్ళందరూ ఉన్నారు. ఈడెవడే బాబు, వడ్రంగివాడి కుమారుడు కదా యేసుక్రీస్తు, పాపాలు క్షమించడానికి ఈయనకి ఎక్కడిది అధికారం అని మనసులో గుసగుసలు ఆడుకుంటుంటే వారి హృదయాలను గ్రహించి, ఇదిగో భూమి మీద మనుష్య కుమారుడిగా వచ్చాడు యేసుక్రీస్తు, ఈయనకి మనుష్య కుమారుడికి పాపములను క్షమించడానికి అధికారము కలగదు. వెంటనే వాళ్ళకి చెప్పాడు, అధికారము దేవుడు, తండ్రి అనే దేవుడు పాపాన్ని క్షమించటానికి ఆయనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో కుమారుడా, నీ పాపం క్షమించబడి పరిపెత్తుకున్నాడు అంటే దిగ్గున లేచి నడిచాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ప్రియులారా, చాలాసార్లు అనుకుంటాం, ఎంత ఘోర పాపి నేను ప్రేమతో అయినా క్షమించే దేవుడు, పాప క్షమాపణ ఆయన దగ్గర ఉంది. అందుకే చాలామందికి లోకానికి తెలియదు, మనం ఎంత భక్తి చేసినా మన భక్తి పాప విముక్తిని కలిగి చేయలేదు. కానీ యేసుక్రీస్తు, దేవుని యొక్క హెబ్రీ గ్రంథకర్త 10:10లో ఒక మాట రాశాడు, ద ఓన్లీ వన్ సాక్రిఫైస్ ద ఆల్ లార్డ్ మేడ్ రైచస్. ఎందుకంటే అసలు పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాపం ఎక్కడ? పాపం నేను అనుకున్న క్రైస్తవులు బుద్ధి లేదురా, పాపం పాపం అంటాడు, ఇంత భక్తి చేస్తుంటే మాకేం పాపం అనుకునేవాడిని. కానీ ప్రియులరా, జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మానవ జీవితంలో పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, ఒక మనుష్యుని ద్వారా, ఒక మనుష్యుని అవిధేయత వల్ల పాపం వచ్చిందంట. ఏంటంట? బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ డిజోబీడియెంట్ ఆల్ ఆర్ మేడ్ సిన్నర్స్. ఒక మనుష్యుని ద్వారా పాపం అనేది వచ్చింది. ఎవరి మనుష్యుడు? మొట్టమొదట దేవుడు చేసిన మానవుడు ఆదాము ద్వారా. రెండవ కడపటి ఆదాము, యేసుక్రీస్తుని పేరు కడపటి ఆదాము. ఆయనే వచ్చి మానవులందరి కొరకు 2000 సంవత్సరాల క్రితమే రావచ్చు, కానీ ఈ 2000 సంవత్సరాల క్రితమే వచ్చి మానవులందరి కొరకు ఆయన చేసింది ఏంటంటే ప్రాణదానం చేశాడు. పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయన ఒకే ఒక్క అర్పణ అంట. హెబ్రీ 10:10 అంటాడు, యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించడం బట్టి, ఆ చిత్తమును బట్టి మనమందరం పరిశుద్ధపరచబడ్డామంటది. గట్టిగా చెప్పకూడదు, వందనాలు చేద్దాం. పరిశుద్ధత అంటే నీవెంత భక్తి చేసినా రాదు, కానీ నీ జీవితంలో యేసుక్రీస్తే ప్రభువని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి ఆయన యొక్క అర్పణను నీ హృదయంలో, యేసు రక్తాన్ని నీవు జీవితంలో ఆపాదించుకుంటే యేసుక్రీస్తు పాపము ప్రతి పాపాన్ని కడుగుతుంది. మనకు తెలుసు, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూస్తే, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా ఏం చేయాలంట? వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలుగుతాం. అయితే మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనమే మోసపించుకుంటున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. నమ్మిన వారు దేవునికి వందనాలు చెల్లిద్దాం. నా జీవితంలో ఎంత భక్తి చేసినా విముక్తి లేని వాడిని, ఒక దినాన ప్రభు యొక్క ప్రేమను నా జీవితంలో రుచి చూశాను. అప్పుడు నా జీవితంలో పాప క్షమాపణ ఎప్పుడైతే పొందానో, గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంట? క్షమాపణ. క్షమాపణ అనేది ఇప్పుడు అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కావాలా లేదా? ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే క్షమాపణ పొందుకోకుండా మన జీవితాల్లో ఏది కూడా మనం సాధించలేం. మొట్టమొదట మానవ జీవితానికి అవసరమైనది, విలువైనది పాప క్షమాపణ. మీకు తెలుసో లేదో, ఎలక్షన్ అయింది, డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంట. పోపు ఎలక్షన్ అది. మన ఎలక్షన్లు అయినా ఇలా కాదు, పోప్స్ ఎలక్షన్ ఉండేది. వాళ్ళని ఎన్నిక చేసుకోవడం పోపు ఎవరని. డబ్బు ఖర్చు అయిపోయిందని ఒక ఆయన అన్నాడని పోపులు కూర్చొని, ఒరే డబ్బు ఎంత లాగాలంటే పాప పరిహార పత్రం ఇచ్చేద్దాం. పెద్ద పాపం చేసినోడికి పెద్ద పత్రం, చిన్న పాపం చేసినోడికే చిన్న పత్రం. ఓహో భలే చెప్పారురా, అయితే అందరికీ చెప్పేద్దాం. ఇప్పుడు అనౌన్స్ చేశారు. పెద్ద పాపం చేసినోడు వచ్చి ఆయన దగ్గర, అరే నువ్వు పెద్ద పత్రం కొనుక్కుంటే డబ్బులు ఎట్టి పాపం, చిన్న తప్పు చేసినోడికి చిన్న పత్రం. ప్రియులారా, మార్టిన్ లూథర్ అని ఆయన ఈజ్ రిఫార్మిస్ట్. ఏం చేశాడో తెలిసిన? బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? ఆయన ఒకే ఒక్క అర్పణ ద్వారా, ఇన్నాళ్ళ యాజకుడైతే అందరి అర్పణ తీసుకెళ్ళేవాడు, ఇప్పుడు అలా అవసరం లేదు. ప్రతి వాడు డైరెక్ట్గా తన పాపాన్ని ఆయనతో చెప్పుకుంటే, ఆయన నమ్మదగిన నీతిమంతుడు, ప్రతి పాపాన్ని కడిగి పవిత్రులు చేస్తాడు. మీరెవరని చెప్పి
అద్భుతమైన రిఫార్మ్ చేసినప్పుడు మార్టిన్ లూథర్ని చాలా చంపడానికి చూశారు బిషపులు. కానీ ఆ సత్యాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? పత్రాలు కొనుక్కుంటున్నామా? నో. ప్రభువుని ఎవరైతే తన నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి, ప్రభువా నన్ను క్షమించి నా పాప శాపను విడుదల చేయమంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, మన పాప శాపను తీసివేయగలడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. రెండవది కృప. ఏంటండి చెప్పండి? మొట్టమొదటిది ఏంటి? క్షమాపణ. ఇప్పుడే సమయం అయిపోయింది. రెండోది క్లుప్తంగా చెప్తాను, దేవుని చిత్తమైతే రేపు విల్ కంటిన్యూ ఆన్ దట్. కృపను గూర్చి గ్రేస్, గాడ్ GRAC, కృప అనే పేరు గలలో ఉన్నారా? ఉన్నారా ఇక్కడ ఎవరైనా? ఉంటారు కదండి. కృపాదానం, రైట్. GRACE, గ్రేస్, గాడ్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. కృప అంటే ఉచితముగా దేవుని దగ్గర, సిలువ దగ్గర మన జీవితాల్లో కృప ద్వారా రక్షణ, కృప ద్వారా సమస్తము నీ జీవితంలో వాట్ నాట్ ఆయన యొద్ద నుండి పొందుకోవాలంటే కృప కావాలి. కృప కావాలంటే చాలాసార్లు ఉపవాసం ఉంటున్నావు, ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త మారట్లేదు, నీ బిడ్డలు మారట్లేదు. అదే నీ జీవితంలో నువ్వు కావాల్సింది అనుకుంటున్నావు. ఎంతమంది యవనస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జాబులని పోయి కంపెనీలు మూసేస్తున్నారయ్యా. అన్నా నేనేం చేయాలి? నేనంతా సాఫ్ట్వేర్లో టాపర్, నేను ఇంజనీరింగ్ మరి ఇంత టాపర్ని, కానీ జాబులు లేవు. ప్రియులారా, గాడ్ కెన్ ఓపెన్ ఎనీ డోర్. ఆయన మూసిన ద్వారాలని తెరవగలడు, ఆయన మూసేసిన ద్వారాన్ని ఎవడు కూడా మళ్ళా తెరవలేడు. గాడ్ కెన్ డూ దట్ గ్రేట్ థింగ్స్. అయితే ప్రియులారా, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అంటాడు మన జీవితాల్లో కృప పొందుకోవాలంటే, నీ జీవితాల్లో చాలాసార్లు అనుకుంటున్నావు ఎందుకు నువ్వు కృప పొందట్లే, నా జీవితంలో ఇటువంటి అనారోగ్య పరిస్థితి ఏంటి, ఇటువంటి అప్పుల పరిస్థితి ఏంటి, ఇటువంటి భయంకరమైన నా భర్త త్రాగుడు, ఈ యొక్క వ్యసనాల నుంచి ఎందుకు పొందట్లేదని నువ్వు అనుకుంటూ ఉంటావు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెప్పాను కదా, ఈ యొక్క ఎప్పుడైతే నా సాక్ష్యాన్ని ఎవరికి తంగిడిపల్లి అగ్రహారం గురువర్యులకి చెప్పానో, బాబు ఇంతకాలం మా గ్రామానికి సువార్తకు అవతల పొండరా అన్నాను, పోయారు, ఒక్కడు చెప్పలేదు ఈ సత్యము. వెంటనే నాకు అర్థమైపోయింది. బాబు మోకరించాడు, నా ఎదుట ప్రార్థన చేయమన్నాడు. ప్రెసిడెంట్ గారు మోకరించారు, ఆ ఊరిలో అందరూ మోకరించారు. ఎప్పుడైతే గురువుగారు మోకరించారో ప్రార్థన చేయమన్నారు. ఏమిట్రా ఈ సత్యం అని అంటే, ఇంత భక్తి చేస్తున్నాను, సాధకం చేస్తున్నాను, కానీ ఇన్ని రోజులు అవ్వట్లేదు. నాకు అర్థమైంది, ఒకడున్నాడు ఎంతో భక్తి చేయించిన వాడిని మధ్యలోనే తెంపేసేవాడు, అన్నీని పటాపంచలైపోయేది, భక్తి విఫలమైపోయేది. వాడు పొరుగురు వెళ్ళాడు, త్రాగుబోతు, భయంకరమైన త్రాగుబోతు. యేసు మాటలు విన్నాడంట. వాడు చూస్తే చాలా మారిపోయింది. ఏంటి అనుకున్నాను. మా శిష్యుల్లో ఒక ఆమె ఉన్నది, మా గ్రామం అంతా ఆర్పేసింది, కొంపలు ఆర్పేసేది, భయంకరమైన వ్యభిచారి. ఆమెను ఎంతో దైవభక్తిలో నడిపిస్తున్నాను, మారలేదు, ఎన్నో కొంపలు కూల్చేసింది. కానీ ఆమె కూడా వేరే గ్రామానికి వెళ్ళి దేవుని మాటలు విని, యేసయ్య మాటలు విని తన హృదయం ప్రభు దర్శించాడని మారిపోయింది. ఇప్పుడు చాలా మంచిగా జీవిస్తుంది. అసలు ఇది ఎలాగ జరిగింది? నేను ఎంత భక్తి చేయించాను కదా, వీళ్ళకి ఎలాగ ఇది సాధ్యమని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికిందయ్యా, ఆయనే నాకు కావాలి, ప్రార్థన చేయమని మోకరించాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పలు కూడా. అప్పుడు వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కూడా జీవగల దేవుని దగ్గరికి వచ్చాడు. వారిని ప్రభుని యొక్క మాటలు చెప్పి ప్రభులో నడిపించడానికి దేవుడు కృపించాడు. మీకు తెలుసో లేదో, దైవ వాక్యంలో ఒక మాట ఉన్నది, కృప ఎవరికి ఇస్తారంటే, చూడండి లేఖన భాగాల్లో అన్నీ చెప్పడానికి వివరించడానికి లేదు, కానీ ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కృప అనేది ఉచితమే, కానీ బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఆశీర్వాదం వెనక ఒక కండిషన్ ఉంటుంది. నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? కొందరు అంటారు, ఏటండి దేవుడే ఏదో అంటున్నాడు, ఇక్కడే నాకు బాగు చేసేమనండి అంట. మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి? బాగు చేయడానికి. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తామా చేయమా? నీవు దేవుని మాటలు వినడానికి రావు, కానీ గుడికి రావు, నేను ఇక్కడే ఉంటాను, బాగు చేసేయమని అంటున్నాడు ఒక ఆయన. ఊరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావురా? విని ఆయన చెప్పినట్టు చేస్తే నీకు దేవుడు చేస్తాడు, నువ్వు అలా చేయగలిగితే. కానీ ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ప్రతి ఆశీర్వాదం కండిషనల్. ఇక్కడ అంటాడు
ఎపిసీలు రాసిన పత్రిక 6 అధ్యాయం 24 అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగును. అంటే లవ్ యువర్ గాడ్ విత్ సిన్సియారిటీ, ద గ్రేస్ బి అపాన్ దెమ్ అంటాడు. అంటే నీ ప్రభు అయిన క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే, ఈనాడు దేవుని కంటే లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమాలు షికారులు ఎక్కడికో వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళేవారు, ఇప్పుడు అరచేతిలో వచ్చేసింది. రాత్రి పగలు దేన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి? నువ్వు దేన్ని ప్రేమిస్తే దానితోటే గడుపుతావు. నువ్వు దేవుని ప్రేమిస్తే సీరియల్ దగ్గర సెట్ అయిపోతావు. కానీ టయానికి ప్రార్థనకి రాము, మోకరించం, ప్రార్థన చేయము. కానీ మీకు తెలుసో లేదో, నువ్వు నిజంగా దైవ కృప ఎందుకు పొందలేకపోతున్నావు? నా జీవితంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఒప్పించాడు, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దని. తండ్రి ప్రేమ నాలో నిలిచేటట్లు నా జీవితాన్ని మలుచుకున్నాను. అద్భుతమైన ప్రభువుని ప్రేమించడం, దేవునితో గడపటం, దేవునితో మాట్లాడడం, దేవుని లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు, ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగిన, శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఎన్నో విడుదల చేశాడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో కృప పొందాలంటే మొట్టమొదట యు లవ్ యువర్ గాడ్ విత్ సిన్సియారిటీ, ద గ్రేస్ బి అపాన్ దెమ్ అంటాడు. మీ మీద ఆయన కృప కావాలంటే ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? ఇన్నాళ్ళ ఉత్తరాలు వస్తే మీకు లేదు, మీకు ఇక్కడ కువైట్ వాళ్ళు తక్కువేమో, నేను నర్సపూరు అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని మొగల్తూరు ఇవన్నీ మీటింగ్లకు వెళ్తే ఒక ఆవిడ చదువు రాదు కానీ ఉత్తరం వచ్చిందని 100 సార్లు చదివించుకున్నది. అయ్యో ఏంటి చదువుతున్నావు, అంతమాలు అదే చదువుతున్నావు, కానీ ఏం కనపడుతుంది అందులో? వారు రాసిన ప్రియుల యొక్క ప్రేమ, వారి ముఖము, వారి ఆలోచన, ఆ కవలికలు ఎందులో కనపడుతున్నాయి? ఉత్తరం. అంతే, ఎన్నిసార్లు చదివిస్తున్నావు ఏటమ్మా అన్నాడు. కానీ ప్రపంచానికి అంతటికీ దేవుడు రాసి ఇచ్చిన ప్రేమ లేక, ఈ ఫ్యాన్ తయారు చేసినాడు, ఈ యొక్క ఏసీ తయారు చేసినాడు, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు, మీ ఇంట్లో గ్రైండర్ కానీ ఇది కానీ ఏది చేసినా ఒక మాన్యుల్ ఉంటుంది, అవునా కదా? కానీ ప్రపంచానికి అంతటికి సృష్టికర్త అయిన దేవుడు మానవునికి ఒక మాన్యుల్ ఇచ్చాడు. ఎట్లా నడవాలి, ఎట్లాగ జీవించాలి, ఎట్లాగ నీ బ్రతకాలి నీ జీవితంలో. అందుకే అంటాడు, అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా, ఆయన నోటికి చెడ్డ మాటలు రాకుండా ఏం చేయాలి? నీ నాలుకని ఏం చేయాలి? అసలు నాలుక చిన్నదే కానీ నాశనాన్ని తెస్తుందంట, మొత్తం ఊరంతా తగలెట్టేద్దండి చిన్న నాలుకే, కొంపలు కూల్చేస్తుంది, ఎన్నో కుటుంబాలు కూలిపోతాయి. కానీ నువ్వు దేవుని ప్రేమించి దేవుని కొరకు జీవించి ఆయన యొక్క ధర్మశాస్త్ర వాక్యాన్ని చదువుతూ మొదలు పెడితే, రాత్రులు చదువుతున్నప్పుడు తెల్లారిపోతూ ఉంటుంది. ఏంటండి మా మెసేజ్లు వేసి, ఏంటి ఇంకా నిద్రపోలేదా? ఆయనలో ఉండే మాధుర్యం, ఆయన మాట్లాడుతున్నప్పుడు, మనం ఆయనతో చెబుతున్నప్పుడు అనేకమైన విషయాలు నేర్పించాడు. ప్రియులారా, అటువంటి ఉన్నతమైన కృప పొందడానికి దట్ ఈస్ ది ఓన్లీ వన్ థింగ్. నువ్వు కనుక ప్రేమిస్తే, చూడండి, నువ్వు ప్రేమించిన వాళ్ళకి ఫోన్ మాట్లాడకుండా ఒక్కరోజైనా ఉంటావా చెప్పండి? అస్తమాల కొడతానే ఉంటాం ఫోన్లు, అస్తమాల చాటింగ్ చేస్తూనే ఉంటాం. కానీ మనల్ని ప్రేమించిన ప్రభుతో మాట్లాడడమే ప్రార్థన. మన ప్రభువు ప్రేమించి ఆయన నీతో మాట్లాడంటే ఆ లేఖనాలను ధ్యానించాలి, లేఖనాలు వినాలి, ఆయన మనతో మాట్లాడతాడు. అయితే అప్పుడు కృప కలుగునంట నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. ప్రియమైన బిడ్డ, అది నీ యొక్క మొట్టమొదటి స్టెప్. సెకండ్ది ఏంటంటే, కృప పొందుకోవాలంటే దేవుడు అంటాడు, చాలామంది భక్తులు ఉన్నారు ప్రపంచంలో, కానీ దైవ భయము కలిగిన వారు లేరు. మీకు తెలుసో లేదో, 103వ కీర్తన 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాశాడు కీర్తనకారుడు. 103వ కీర్తన 11వ వచనం, ఇదిగో ఒకసారి కృప ఎవడైతే పొందట్లేకపోతున్నానో, నాకు దేవుడు కృప చూపట్లేదు, నా సమస్యలలో, బాధలలో, కష్టాలలో నేను మగ్గిపోతున్నాను, ఎందుకో నాకు కృప చూపట్లేదు, అందరికీ చూపుతున్నాడు అనుకుంటారు. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళి చూడమంటున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియమైన బిడ్డ, భక్తి అంటే గుడికొచ్చి వెళ్ళిపోవడమా? భక్తి అంటే నీ జీవితంలో ఏదో అర్పణ ఇచ్చేయడమా? భక్తి అంటే ఏదో చేసేయడమా? కాదు. భక్తి, భయభక్తులు అనేది కలిసి ఉండే పదము. భయము, భక్తి. గాడ్లీనెస్ ఈజ్ నాట్ ఏ గుడ్నెస్. భక్తి కలిగి ఉండడం ఏదో గొప్పతనం కాదంట.
బట్ గాడ్లీ ఫియర్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే బైబిల్ నిర్వచనం ఏం చేస్తుంది, భయభక్తులకి నిర్వచనం ఏంటో తెలిసిన మహాజ్ఞాని సులోమాను ద్వారా సామెతల గ్రంథం 8:13 ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోతాడంట. ఏంటంట 8:13 ఒక మనిషి చెడుతనా నుంచి తొలగకుండా ఎంత భక్తి చేసినా నీ భక్తి సార్థకమో కాదు. ఒకవేళ 40 రోజులు 30 రోజులు బాగానే ఉన్నాను, వ్రత దినాలన్నింటిలో బాగానే ఉన్నాను, తర్వాత అయితే దేవుడు నీ ప్రార్థనను, దేవుడు నీ భక్తిని ఆనర్ చేయడు. నా జీవితంలో నేను ఎరుగును, ప్రభువు మాట్లాడినప్పుడు చెడుతనాన్ని విసర్జించడం ప్రభు నా అంతట నాది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని అడిగితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ ద క్రిస్టియన్ లైఫ్, జయ జీవితాన్ని కలగడానికి, పాపాన్ని విమర్శించడానికి సామెతలుగా మరి రోమిలకు రాసిన పత్రిక 8:13 ఒక మాట ఉన్నది, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయుడి, అప్పుడు మీరు జీవించెదరు. అంటే శరీరము ఇష్టానుసారంగా కోరుకుంటుంది. ఈ నోరు అంటే తినుము త్రాగుము సుఖించమంటుంది, ఈ కళ్ళు అంటే నీ ఇష్టం వచ్చిన దాన్ని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అంటాయి. ఈ శరీరం కూడా ఇష్టం వచ్చిన అనుభవించాలంటుంది. కానీ ఈ శరీర క్రియలను జయించడానికి భక్తి చేస్తున్నాం. విముక్తి కలగపోవడానికి గల కారణం మన జీవితంలో వెంటాడుతున్న ఒక దైవభక్తిలో అనింద్యుడు, ఇట్స్ గ్రేట్ స్కాలర్ అండ్ ఫిలాసఫర్, ఇస్ నేమ్ ఇస్ సాల్. ఆయన పౌలుగా మార్చబడి హింసకుడు, దోషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ఎంతో దైవభక్తిలో, ఎంతోమంది గొప్ప దైవభక్తుల దగ్గర ఎన్నో గమానేలి పాదముల యొద్ద ఎన్నో భక్తిలో నేర్చుకున్నాడు మెలకువలు. అలాంటి దైవభక్తి గల అన్ని శాస్త్రాలు చదివేశాడు. ఈనాడు ఎన్ని శాస్త్రాలు చదివామని కాదు, కానీ నీ జీవితంలో పాప విముక్తి కలిగిందా? ఆయన అంటాడు లేఖన భాగాల్లో, రోమిలకు రాసిన పత్రిక అన్ని చదవాల్సిన కానీ 7వ అధ్యాయం 15 నుంచి కొన్ని మాటలు చూస్తే చాలాసార్లు అంటాడు, మేలైనది చేయవలెనని కోరిక నాకు ఉన్నది కానీ అలా చేయటం అవ్వట్లేదు అంటాడు. 24వ వచనంలో వెళ్ళిపోదాం. ఏంటంటే చాలామంది మంచిగా చూడాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా నడవాలి, మంచిగా జీవించాలని ఆశ ఉంటుందా లేదా చెప్పండి, చెప్పండి, ఉంటుందా లేదా? నేను ట్రై చేసేవాడిని, వారం 5 మళ్ళా మామూలు అయిపోయింది. ఎలాగా ఇది? ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాడు సౌలు, అయ్యో ఇన్ని శాస్త్రాలు చదివానే, ఏమిటి మంచి మేలైనది చేయవలనే ఆశ నాకు ఉన్నది, మంచిగా జీవించాలి, మంచిగా నడవాలి, మంచిగా చూడాలి, మంచిగా మాట్లాడాలని, అది నాకు చేత కావట్లేదు. అయితే నా అవయములలో వేరొక నియమం ఉన్నట్లు నాకు కనపడుతుంది, అది నాలో నివసిస్తున్న పాపమే. ప్రియమైన బిడ్డ, నువ్వు చేయకూడని కార్యాలు చేయటానికి నీవు కాదు, కానీ నీలో నీ అవయములలో నివసిస్తున్న పాపమే, పాప నైజమే. అయ్యో అప్పుడు అంటాడు 24వ వచనం నుంచి, అయ్యో దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడును, ఇట్టి పాపానికి లోనైపోతున్న నా శరీరాన్ని ఎవడు విడిపిస్తాడు? దైవభక్తులు అనింజులు కూడా ఈ పాప నైజం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని వారు కూడా ఎంతో వేదనతో, ఎంతో, మీకు తెలుసో లేదో, ఇన్నాళ్ళ వేద ఋషులు ఎక్కువ హిమాలయాల్లోను వాటిల్లోనూ ఎక్కువ దైవభక్తి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం పాడేవారు, మీకు తెలుసో లేదో, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృక్షోర్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ అంటే అసత్యములో ఉన్నాను, నువ్వు సత్యముగా ఎంతగా ఉండాలని ఉండలేదు, అబద్ధమే, అసత్యమే. ఇంత భక్తి చేస్తున్నాను, అసత్యములోనే ఉంటున్నాను, ఎలాగా? నన్ను అసత్యములోంచి సత్యములోనికి నడిపించమంటున్నాడు. అంతేకాదు తమసోమ జ్యోతి అంటే చీకటి. దేనికంటే చీకటిని ఎవరు కోరుకుంటారు? దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు చీకటే కోరుకుంటారు. ఎప్పుడైనా చీకటి ఆడుతుంది మన పని గాయద్దామని. కానీ అలాంటి చీకటిలో ఉన్నాను, చీకటి పాపానికి సాదృశ్యము. ఆ చీకటిలోంచి తేజోమయుడైన దేవా నీ యొక్క తేజస్సులోనికి నడిపించమంటున్నాడు. ఆయనే వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం అంట. ఇక్కడ ఆయన వాళ్ళు ప్రార్థన చేశారు, నన్ను అసత్యము నుంచి సత్యములో నడిపించు, నేను చీకటిలో నుంచి ఏం చేయమంటున్నాడు? వెలుగులోనికి నడిపించు. అంతేకాదు ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అంటాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణ, ముచ్చోర్మ అమృతంగమే. నేను మరణానికి చేరుకున్నాను,
మరణములోంచి నన్ను నిత్య జీవములోనికి నడిపించమని. నిజమే, ఇక్కడ కూడా అంటున్నాడు, అయ్యో దౌర్భాగ్యుని, దిక్కుమాలిన వాడిని, ఇట్టి పాపానికి లోనైపోతున్న నా శరీరాన్ని ఎవడు విడిపిస్తాడు? ప్రియులారా, ఆఖరికి రోమిలకు రాసిన పత్రిక 8:1 అంటాడు, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించే ద గ్రేట్ సొల్యూషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఒక ఆత్మ నియమం ఉందంట, మనలో నివసిస్తున్న పాప మరణ నియమం నుంచి అది విడిపిస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దీనికి వందనాలు. అప్పుడు పరిశుద్ధుడిగా మారిపోయాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడు నా జీవితంలో కూడా అలాంటి వాడినే. కానీ నా జీవితంలో మారడానికి పరిశుద్ధాత్మ దేవుడే. ఎప్పుడైతే అడిగానో ఆత్మ చేత నింపి శరీరకులను చంపివేసి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ప్రార్థనలో 5 నిమిషాలు చేయలేవాడిని గంటలు గంటలు ప్రార్థన చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ప్రియమైన బిడ్డ, కృప రెండవది మనకు కావాలంటే మొట్టమొదట ప్రేమించాలి ఆయన్ని. ఎలా ప్రేమించాలి? లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్టు కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. రెండవది ఏంటంట, భయభక్తులు కలిగి చెడితనాన్ని విసర్జిస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఎంతో అంత అధికమైన కృప నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీకు కలిగినన్నిటి పట్ల ఆయన ఇస్తాడు. నా జీవితం నేను ఎరుగుదును. అంతేకాదు, మూడో విషయం చెప్తాను. మరి అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క 5 minutes క్లోజ్ చేద్దాం, టైం అయిపోతుంది. ఎందుకంటే ప్రియులు, ఇది ప్రార్థన సమయం కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 10:12 చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10:12. ప్రియులారా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. చూడండి, వరల్డ్ బ్యాంక్ మేనేజర్ అయిన ఒక పైసా అడిగితే ఇవ్వడం, కానీ ఈయన ప్రపంచానికే ఐశ్వర్యవంతుడు అంట. ఎవరు? మొన్నే అనిల్ అంబానీ ఏం చేశాడు? వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసి వచ్చి డ్యాన్స్ చేశారు, ఒకరు పాట పాడారు. ఒకరికేమో ఎన్ని 39 కోట్లు ఇచ్చాడు, ఒకరికి 30 కోట్లు ఇచ్చాడు. 10 మామూలు వచ్చిన వాడికి 2 కోట్లు వాచి ఇచ్చాడండి. మరి పేదోడికి ఇస్తాడా? అడిగితే చెప్పండి, ఇస్తాడా? కానీ ప్రియులారా, ఈనాడు మన జీవితంలో ఒక ఐశ్వర్యవంతుడు నిన్ను నన్ను ప్రేమించి నీ జీవితంలో నిజంగా నువ్వు అడిగితే, ప్రార్థన చేయగలిగితే, ద మోస్ట్ నెగ్లెక్టింగ్ ఏరియా ద ఓన్లీ ప్రేయర్ అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మన క్వైర్ టీం ఎక్కడుంది? ఉంటారు, వెనకాల ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మారు మనసు పొందారా? రక్షణ పొందారా? పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు. ఇక్కడ నేను చూశాను, మొన్న లోదరం చర్చికి వెళ్ళి వచ్చాను, నరసాపురం. మంచి క్వైరు. ఏంటంటే పిల్లల క్వైర్ ఒకటి, యూత్ క్వైర్ ఒకటి, ఎల్డర్స్ క్వైర్ ఒకటి. చూస్తే అక్కడికి మారు మనసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాడు. మారు మనసు లేకుండా మనం ఏం చేసినది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రియులరా, నా జీవితంలో నేను ఎరుగుతాను. ప్రియులరా, ప్రేమతో బ్రతిమాలుతున్నాను, మీరు రావద్దని కాదు, కానీ రండి, ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మన జీవితంలో ఆయనను పాప క్షమాపణ పొందకుండా దేవుని కృపను మనం పొందుకోలేము. అయితే ఈ రాత్రి దేవుడు అంటాడు, తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపడానికి నేను ఎలాంటి వాడిని? ఒక ఈ గ్రామంలో ఐశ్వర్యంతుడు ఎవరైనా ఉండి ఎవరైనా ఇంటికి వెళ్ళి కొంచెం అయ్యా ఇలా కష్టం ఉంది, కొంచెం సాయం చేయమంటే చేస్తాడా? చేయడు. కానీ ఈయన ప్రార్థన అనే తాళాన్ని నీకు ఇచ్చేశాడు. ఒరే, నా దగ్గర మోకరించి నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలంటే నేను చెప్తాను. ఈ రాత్రంతా చెప్పిన ఎన్ని కార్యాలు ఉన్నాయి నా జీవితంలో, మాకు తెలుసు, నా సోదరుడికి. ఎందుకంటే ప్రార్థన ద్వారా సాధించలేని కార్యములంటూ ఏదీ లేదు. ఏంటంటే ఏదైనా సరే నా జీవితంలో శ్రమ తెలుసు, బాధలు తెలుసు, ఇరుకులు తెలుసు, ఇబ్బందులు తెలుసు. అసలు ఇంత పాలరాజు గారు ఇంత బిల్డింగ్ కట్టారంటే మరి ఎంత ధనం అవసరమై ఉంటుందో, అవునా కదా? రోజు ఎప్పుడు సువార్త చెప్ప, ఇల్లు కూడా ఉంది, అద్దె ఇంట్లో ఉండేవాడిని. రోజు ప్రార్థన, సువార్త అంటే చెప్తాను చూడండి. ప్రభు ఏ గ్రామాలకు వెళ్ళమన్నాడో ఎన్నో భయంకరమైన వ్యతిరేకతలు. ఒక గ్రామానికి కొత్త కత్తిటి నరికేస్తున్నాడు. ఎస్ఈజెడ్ కాలనీ లోపల లాలంకోడు, అదేది లోపల ఒక గ్రామం ఉంటుంది. బాబు, ఇక్కడ ఒక్క చర్చ్ లేదు, ఎవడనొత్తి కత్తిటి నరికేస్తున్నాడు. ప్రభు ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళమని చెప్పాడు. మా టీం 25 మంది ప్రార్థన చేసి వెళ్ళడం మొదలెట్టాం. కరెక్ట్గా 3 రోజులుగా గ్రామానికి వెళ్తామనగా డిఎస్పి తమ్ముడంట
4.5 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నాడు. ప్రియులారా, యథార్థం చెప్తున్నాను. ఎవరో చెప్పారు, నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆయన ప్రార్థన చేస్తే చాలు ఫోన్లోనే. ఫోన్లోనే చేస్తే సరిపోద్దా? అవును, ఆయన గొప్ప దేవుడు, ఏ కార్యం చేస్తాడని. కరెక్ట్గా మేము ఆ గ్రామానికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం నెల రోజుల నుంచి. గ్రామాల పైర్లన్నీ చూసుకుని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత గొప్ప. డిఎస్పి తమ్ముడు అన్నం చూస్తే పురుగులని తింటలేదంట. ఎన్ని స్కానింగ్లు తీశారు, ఏంటో తెలియట్లేదు, ఏం రోగమో మాకు అర్థం అవట్లేదు అంటాడు. ఏంటి అన్నీ నేను మాంత్రికుడి దగ్గర ఎన్నో తాయితులు కట్టించారు. అన్నీ బెడ్ మీదే, అతనికి బెడ్ మీదే. అలా ఆవిడి వాళ్ళ బ్రదర్స్ అందరూ చేస్తున్నారు. ఆఖరికి ఏం జరిగింది, ప్రభు ఒక దినాన్ని నాకు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. నా పేరు నూకరాజు అయ్యా. అలా మా మిసెస్ చెప్తుంది, మా భర్త పేరు ఇలా నూకరాజు, ఇలా మరణ పంచులోని ఎన్నో డాక్టర్లు ఎన్ని చూపించారు, ఎక్స్రే. అయితే ప్రభు గొప్ప దేవుడంట. అతడు పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని నుంచి విడుదల చేస్తాడంట. ఇతడు 4.5 సంవత్సరాల మంచం మీద ఉన్నాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగామని. ప్రియులారి, యథార్థం చెప్తున్నాను. ఫోన్లోనే ప్రార్థన చేస్తే వెంటనే 3 రాత్రులు, రాత్రి 12, 1 గంటకి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. వాళ్ళ ఫోన్ వచ్చేది కరెక్ట్గా. ప్రార్థన చేస్తే 3వ రోజున ఏమైందో తెలిసిన, ముందు అతని పాప క్షమాపణ గురించి అడిగాను. ప్రభువా, నన్ను క్షమించి నా పాపములు క్షమించమని చెప్పి వెంటనే 3 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఆమెనంటుండగానే 3 తెల్లటి వస్త్రాలు వేసుకునే వ్యక్తులు వచ్చారంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు లే అన్నారంట. నేనేమో పక్కనే యేసునామములో లేచి నడమంటున్నాను. వాళ్ళు వచ్చి ఏం చేశారు, లే నూకరాజు లే అన్నారు. చక్ లేచాడు. అర్ధరాత్రి బయటకు వచ్చాడు వాళ్ళ ఇంట్లో. ఇదేంటి ఈయన లేచిపోయాడు అనుకుని నేను ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తున్నాను. వెంటనే బయటికి పరిగెట్టాడు, మళ్ళా లోపలికి వచ్చాడు. ప్రియులారా, కరెక్ట్గా 3 రోజుల ముందు గొప్ప కార్యం చేశాడు. గట్టిగా చెప్పలు కూడా దీనికి వందనాలు చేద్దాం. ఆ రోజు మాకు కూడా వచ్చేసాడు. సువార్త ప్రకటిస్తుంటే కరెక్ట్గా వీధిలో ప్రకటిస్తున్నాం. ఈ లోపల కత్తెట్టి నరికేస్తాను, ఈ ఊర్లో ఎవడన్నా క్రైస్తవుడు వస్తే అన్నాడు కదా, ఆడు పక్క నుండి అయ్యి బాబు ఈడేంటి 4.5 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నాడు, లేవలేకపోతున్నాడు, ఎలా నడిచి నెత్తున్నాడు. అతను సాక్ష్యం చెప్తుంటే ఆడి గజగజ ఉనికిపోయాడు. ఎవరు? ఇంత గొప్ప దేవుడు అనేది మహిమపరిచాడు. అక్కడ గొప్ప సంఘం ఏర్పడ్డది. రవి అని ఒక సోదరుని పెట్టి అక్కడ పరిచర్య జరుగుతుంది. గట్టిగా చెప్పలు కూడా దీనికి వందనాలు చెల్లిద్దాం. అంతేకాదు, ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు చేస్తారో చెప్తాను మీకు. లుంబూరు, ఇక్కడ లుంబూరు కాదు, ఇక్కడ దేవరాపల్లి, ఇటు అరకు మధ్యలో సమ్మిది అనే గ్రామం ఉంటుంది మీకు. ఎస్కోట నుంచి లోపలికి వెళ్ళిపోతే అప్పుడు కాలువ ఒకటి తవ్వేశారు. మేము ఎప్పుడైనా ప్రార్థన చేసి గ్రామాలన్నీ లిస్టులు తీసుకుని అక్కడ ఎవరైనా ఒక సేవకుడు దగ్గర ఊరిలో ఉంటే ఆయన తీసుకుని వెళ్తాం వాళ్ళకి అప్పచెప్పడానికి. ఏం జరిగిందో తెలిసిన ప్రియుల యథార్థం చెప్తున్నాను. వడ్డవరం కాదండి, ఆ గ్రామం చెప్తాను ఉండండి. ఆ ఊరు వెళ్ళినప్పటికీ తవ్వేశారండి. కాలువ తవ్వుతుంది వేసవికాలం. 5 మైళ్ళు నడిచాం బస్సులో. ఇవన్నీ ఎక్కడ పెట్టేసాం, మా వ్యాన్లు మా మొత్తం 25 మంది. ఏంటన్నా 5 మైళ్ళు ఏంటి, కాళ్ళు లాగేసి ఎంత మరి స్వార్థ అంటే ప్రయాసపడాలి. దేవుడు ఎందుకో ఇచ్చాడు, దాని వెనక మనకేదో ఉంటుంది బహుమానం అన్నాను. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి మొదలెట్టాం. ఈ లోపల ఊరిలో వచ్చాడు ఒకడు, రాయ్ ఈ ఊరికి నేను కోటీశ్వరుని, కిర్తాన పూల మాటలు కానీ పాటలు కానీ మాకు పడవు, ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అంటున్నాడు. ఈ లోపల యథార్థం చెప్తున్నాను ప్రియులరా, మా వాళ్ళు ఏంటన్నా 5 మైళ్ళు నడిచి వచ్చాం, జస్ట్ ప్రార్థన మొదలెట్టి ఇప్పుడు దేవుని మాటలు చెప్తుంటే, మీరేం కంగారు పడకండి, ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడతాను, మీరు మాత్రం మన దగ్గర ఏమున్నాయి ఆయుధాలు, ప్రార్థన, స్తుతి శక్తివంతమైన ఆయుధం ఇది. నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన ఏ కార్యానైనా చేస్తాడు. మీరు చేస్తూ ఉండండి. ప్రెసిడెంట్ గారు 4 రోజులు ప్రార్థన చేస్తాం, మీ ఊరు వెళ్ళమన్నాడు. మా ఊరు మీ ఊరే కాదు, మీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళమన్నాడు. ఏం చేస్తారని కొన్ని పాటలు పాడతాం, కొన్ని మాటలు చెప్తాం, వింటే చాలు మీరు దీవించబడతారు. పాప శాపం నుండి విడుదల పొంది మీ పాడి పంటలు దీవించబడతాయి. మేము దీవించబడతాం, మాకు పడదాయా ఈ యేసుప్రభు మాటలో, పడవు మాకు వద్దు, మేమేనో అన్నాడు. ఈ లోపల ఇలా మాట్లాడుతుంటే ఆ వీధిలో అందరూ
ఏట్రా ప్రెసిడెంట్ గారు ఏంటి గొడవ అవుతుందని అందరూ వచ్చేసారు. వీధిలోనే మాట్లాడుతున్నాం. మా టీం అంతా అలా ఉంది, ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారు మీరు వద్దంటున్నారు కాబట్టి, మీకు ఆశీర్వాదం వద్దంటున్నారు, ఎలాగైనా మా జీవితాలు ఇలాగే ఉండాలంటున్నారు, మేము పని చేస్తాం, ఇక్కడి నుంచే కొన్ని పాటలు పాడతాం, మీ ఊర్లోకి రాం, ఎక్కడ పొలిమేర దగ్గర నుంచే కొన్ని పాటలు పాడతాం, కొన్ని మాటలు చెప్తాం, మీ ఇల్లు వింటాయి, మీ చెట్లు వింటాయి, మీ కొండలు వింటాయి, మేము వచ్చాం వెళ్ళిపోమన్నామని కూడా ఆయనకి చెప్తే, ఏటి ఏటి మా చెట్లు, మా కొండలు, మా ఇల్లు మీరు వెళ్ళిపోమని చెప్తాయా? అవునయ్యా, ప్రభువు మాట చెప్పాడు, చెప్పిన మాట ప్రకారం వచ్చాం, మీరు వద్దంటున్నారు, వెళ్ళిపోతాం. అయితే ఈ లోపల అందరూ జనాలు అన్నారు కదా, ప్రియులారా 45 సంవత్సరాలు పుట్టుకతోటే మోగోడు చెమిటోడు అంటాడు. ఏంటి పుట్టుకతోటే పచ్చగడ్డి కోసి చేలోంచి కరెక్ట్గా ప్రెసిడెంట్ గారు చెప్తుంటే ఆ పక్కనే నిలబడ్డాడు ఇలాగా. ఈ చెట్లు కొండలు ఇవన్నీ ఏంటాయి అన్నారు కదా, వీడు మోగోడు, పుట్టుకతోటే మోగోడు చెమిటోడు, వినపడదు, బస్సు ఆరన కొట్టిన టంగ్ టంగమని బెల్ల కొట్టినా వినపడదు, వీడు వింటాడా? మా మాటలు సృష్టిలో ఉన్న ప్రతిదీ వింటున్నప్పుడు ఇతనెందుకు విన్నాడు? మోపు దించండి అన్నాను. మోపు దింపించాడు. దించిన తర్వాత మా వాళ్ళని చెక్ చేయమన్నాను. చేస్తే ఏమి వినపడతా, మీకు గంట కొట్టిన వినపడతాయా అన్నాడు. మంచిది మాట్లాడమన్నాను. అమ్మ అని అనమను, యేసు అని అన్నాడు. మోగోడు చెమిటోడు 40 సంవత్సరాలు పుట్టుకతోటే అలాంటి వాడంట. ప్రభువా నీవిచ్చిన అధికారం బట్టి నువ్వు వెళ్ళమన్నావు ఈ గ్రామానికి, నీవిచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డని బాల్యం నుండి బంధించిన చెవిటిదేమ మూగదేమ యేసు నామములో బయటికి రా. వెంటనే అలా ప్రార్థన చేయగానే కింద పడిపోయి ప్రెసిడెంట్ గారి మీద పడిపోయాడు. రోడ్డు మీద, అలాంటి ఇసుక రోడ్డు మీద పడిపోయాడు. గిజగిజ కొట్టుకుంటున్నాడు. ఏంటి రైడు ఇలా కొట్టుకుంటున్నాడు మన చెవిటోడు మొగోడు అనుకున్నాడు. వాడు ఆ దురాత్మ వెళ్ళిపోయాక లేచాడు పైకి, చెవులు కొడిదవిడికి వినపడుతున్నాయి అన్నాడు. చూడండి, చెవులు వినపడుతున్నాయి అన్నాడు. ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు శబ్దాన్ని గ్రహించాడు. మాట్లాడమన్నాను, మళ్ళీ యేసు అన్నాను, అన్నాడు. ఇప్పుడు వినపడుతున్నాయి కదా, మనం ఏం మాట్లాడితే మాట్లాడలేదు. మళ్ళా మోగదేమ, బాల్యం నుంచి నోటిని బంధించిన మోగదేమ యేసు నామములో బయటికి రా అని ప్రార్థన చేయగానే, యేసు నామాన్ని ప్రకటించగానే మళ్ళా కింద పడిపోయాడు. ప్రియులారా, ఆడు లేచిన తర్వాత యేసు అంటే యేసు అన్నాడు, అమ్మ అంటే అమ్మ అన్నాడు, అంటే అన్నాడు. వెంటనే ప్రెసిడెంట్ గారి మత్తు దిగిపోయింది. ఈ ఊరికి కోటీశ్వరుడిని, మాకు ఇలాంటివి పడదన్నాడు కదా, వెంటనే సాష్టాంగ పడ్డాడు నా కాళ్ళ మీద. యథార్థం చెప్తున్నాను, పెద్దవారు మీరు, అయ్యా నేనేం గొప్పవాడిని కాదు, మీరు దయతో లేగండి. ఏదైతే తృణీకరించానో, ఏదైతే అసహించుకున్నానో, ఏదైతే దేవుడు కాదనో, ఆ నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసయ్య నామము, శక్తిగల నామము. ఆయన నామములో పాప విమోచన, మానవ జీవితానికి శాపము నుండి విడుదల, రోగము నుండి స్వస్థత. నా జీవితాన్ని నేను అనుభవించాను. అదే ఆయన నామములో ఇతనికి కలిగిందంటే, ప్రెసిడెంట్ గారి ఇంటికి మా 25 మందిని తీసుకెళ్ళాడు. కాఫీలు టిఫిన్లు తయారు చేయించి అందరికి పెట్టి, తిన్నాక కాఫీ తాగాక దగ్గరుండి ఊరి అంతా స్వార్థ ప్రకటించాడు. ఎన్నో మంది విడుదల పొందారు, దెయ్యం నుంచి విడుదల, స్వస్థత, అనేక కార్యాలు చేశాడు. గట్టిగా చెప్పలు కూడా దీని వందనాలు చెల్లిద్దాం. ప్రియులారా, తనకు ప్రార్థన చేయవారందరి ఏళ్ళ కృప చూపడానికి ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడా? చెప్పండి. టైం అయిపోయింది. ప్రార్థన చేస్తే చాలామంది అంటున్నారు, ఒక్క మాట చెప్పిన జరిగిన వీళ్ళకి తెలుసు, మాకు మన బ్రదర్స్కి పోర్ట్లో చాలామంది షూరిటీలు ఎట్టమంటారు. ఏదండి, మా వాడు ఒక ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆడు షూరిటీ ఎట్టవయ్య బాబు ఏదో అన్నాడు, పెట్టాను. ఆడేమో వెళ్ళిపోయాడు, రిటైర్డ్ అయిపోయి, కట్టలేదంట. నాకు కోర్టు అటాచ్మెంట్ వచ్చేసింది, నాకు లెటర్లు కూడా రాలేదు, దాచాడు. ఇంకొకటికి పెట్టాను, ఆడేంటి పెద్ద శివరాం స్వీట్ లాంటిది షాప్ పెట్టాడు. కాబోలుడి దగ్గర ఉంటే ఆడికి, బ్రదర్ మీరు కొంచెం మంచివాళ్ళు, కొంచెం నాకు అప్పుకి షూరిటీ పెట్టాను. ఓకే, ఫోన్లో మంచివాడు బాగవుతాడంటే ఏముంది, పెట్టేసామని చెప్పేసి పెట్టేశాను. బాగానే ఉంది. ఒక్కటి కాదు 2-3 షాపులు పెట్టాడు. కారు ఒకటి ఏది సైకిల్ మీద వెళ్ళేవాడు కారు ఒకటి కొనుక్కున్నాడు.
తర్వాత వాళ్ళు ఎవరినో పెట్టాడంట, దుర్వ్యాపారం అయిపోయి మొత్తం స్మాష్ అయిపోయి పరారైపోయారు. అప్పుడు నన్ను వెళ్తుంటే కాబోలు వచ్చి, అయ్యా మీ వాడు పరారైపోయాడు, మీరు షూరిటీ పెట్టారు కదా, ముందు మీ బండి ఆపేయండి, ఇదే మీ బండి ఆపేసి నడిసే వెళ్ళండి అన్నాడు. కళ్ళంటే నీళ్ళు ఇదేటయ్యా బాబు, నేను కాదు కదా, మాకు తెలియదు, మీరు పలానా వాడికి పెట్టారు, షాపులు మూసేసి పరారైపోయాడు, మీరు ఏం చేస్తారో తెలియదు. అప్పటికే ఒక పక్కన కోర్టు అటాచ్మెంట్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇదేటి ప్రవ్వా, నేను అప్పు చేసి చేసింది కాదు, ఎవరికో మేలు చేద్దామని కీడు నాకు వచ్చింది. చాలామంది సమస్యలు, అప్పులు, బాధలతో ఉండవచ్చు, కానీ నా దేవుడు కన్నీటి ప్రార్థనను ఎట్లాగా దేవుడు ఆన్సర్ చేయగలరు. చాలామందికి అడిగాను, బ్రదర్ రేపు రేపు వస్తాం, మీరు బండి వదిలేసి వెళ్ళారు, ఇంటికి వెళ్ళాను, ఏది బండి ఏది, కాబోలు అటు పోయాడు, ఎవడ పరారైపోయాడు అంటే సూరిటీ పెట్టాం కదా. ఆవిడ ఏడిచి కళ్ళు ఉబ్బిపోయినాయి. అంతే కదా, రేపు వస్తారు, ఇంట్లో సోఫాలు, టీవీలు, బంగారం ఉంటుంది, నువ్వు బంగారం అంతా ఏం చేసావు, దేవుడికి సమర్పించేసావు, బంగారం కూడా లేదు. రేపు వస్తానన్నారు, మొత్తం టీవీలు గీవీలు మొత్తం సామాన్లన్నీ లేదా డబ్బు కట్టేయండి. ఏం చేయాలి? కొందరికి ఫోన్ చేశాను, కాగితాలు ఉన్నాయి, మాకే ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్న కాగితాలు ఎక్కడ ఉంటాయా, లేదా బంగారం బంగారం కూడా లేదయ్యా బాబు అని కొందరిని అడిగితే, కష్టం బెదర్, ఒక నెలపోయి వాళ్ళు ఏమో వచ్చేస్తానంటున్నారు. ఏం చేయాలి ఇలాంటి ఆపద సమయాల్లో? ఇర్మియా 33:3 అంటాడు, నన్ను గూర్చి మొరపెట్టము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, నిగూఢమైన సంగతులు ఇస్తానంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కన్నీటితో నేను, నా కుటుంబం, నా భార్య, బిడ్డలు కలిసి రాత్రి ప్రార్థన, తెల్లారి ఎంత అవమానం ప్రభువా, ఏంటి నేను పక్కనే ఇంత జాబ్ చేస్తూ ఎవడో దానికి నేను పెట్టి ఇంత శ్రమను అనిపించాలా, ఎంత నీతిగా యథార్థతగా ఉంటున్నాం, ఇంత పరిచర్య నీ పని చేస్తున్నాం, మా పని నువ్వు చేయవా అని ఏడ్చి ప్రార్థన చేస్తే రాత్రి యథార్థం చెప్పి 12:30 అయింది. తెల్లారు వచ్చేస్తారు, వేదనతో ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మీకు తెలుసులేదో, ఒక ఆవిడి గబగబా అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టింది. మేము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాం, మా పిల్లలు వెళ్ళి తలుపులు తీసి, ఏమో ఇప్పుడు వచ్చేవేంటి, ఒక టవల్లో, ఏది మన స్నానం చేసి టవల్ ఉంటుంది కదా, టవల్లో డబ్బు మూట కట్టుకుని టవల్తో పట్టుకుని ఇలాగా వేసుకుని వెనకాల వచ్చేసింది రాత్రి 12:30కి. ఏంటమ్మా ఇప్పుడు వచ్చామంటే, అయ్యా మా పిల్లలు వేరే దేశాల్లో ఉన్నారు కదా, డబ్బులు ఇచ్చారు, అవి డ్రా చేసి ఉంచాను, మా బంధువులు కొందరు అన్నారు నాకు ఒక 70,000, ఒక 1,00,000, ఒక ఏమో 50,000, ఒక 60,000 అని ఒకరు తినేస్తున్నారు కాకుల్లాగా. అయ్యి బాబు, వీళ్ళకి ఇచ్చానంటే ప్రమాదం, మళ్ళీ నాకు తిరిగి ఇవ్వరు, ఏం చేయాలి అని ఆలోచించాను. దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో సేవకుడు నమ్మకస్తుడు, అతనికి ఏదైనా అవసరం ఉంటే వాడుకోమను, పట్టుకుని వెళ్ళిపోయి ఆయనకి ఇచ్చేయి, ఆయన నీ అవసరం తీరుస్తాడు, నీకు కావలసినప్పుడు ఇస్తాడు అని చెప్పాడు. అందుకనే ఇంకా అక్కడ ఉంటే లాభం లేదు, ఈ రాత్రి నన్ను కూడా ఏం చేస్తారు, ఈ డబ్బు కోసం ఏదైనా చేస్తారు, అందుకనే ఈ డబ్బులు పట్టుకుని వచ్చేసానయ్యా అన్నాడు. కరెక్ట్గా మాకు ఉదయానికి ఏం కావాలి, మేము అడిగినోడు ఇచ్చాడా? అందుకంటాడు, రాజులను నమ్ముకుంటు కంటే, అధికారులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడా. ప్రియులారా, నా జీవితంలోనే కాదు, మా సంఘ జీవితంలో కూడా జరిగింది. రేపు చెప్తాను. సంఘ జీవితంలో కూడా వారి రుణముల భారం అన్నీ కూడా తీరిపోయినాయి. ఎలా తీరింది నువ్వు ఆశ్చర్యపోతావు. దేవుడి కార్యాలు ఆశ్చర్యములు. ఒక్క పైసా అడిగితే ఎవడని ఎత్తాడా? కానీ నా కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి, మా కుటుంబంలో మేము చేసిన ప్రార్థనను, తనకు ప్రార్థన చేయవారి ఎడల కృప చూపడానికి ఆయన ఎలాంటి వాడు? గట్టిగా చెప్పలగొట్టి రైట్. అయితే ఈ రాత్రి క్షమాపణ పొందుకున్నావా? పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొందావా? అలాంటి వారి చేతులు ఎత్తండి. ఏంటి ఇలా అంటున్నారు డౌట్గా? చేతులు ఎత్తండిరా. పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది. రైట్, థ్యాంక్ యూ. ఇంకా పాప క్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉన్నవారి చేతులు ఎత్తండి యథార్థంగా. రక్షణ పొందకుండా, థ్యాంక్ యూ సోదరుడా, థ్యాంక్ యూ తల్లి. ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఇంకెవరే ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి అలాంటి వారు. ఓ, కొన్ని చేతులు ఉన్నాయి. రైట్. ప్రియులారా, దించివేయండి. కానీ ప్రభు అంటాడు, నువ్వు మారు మనసు పొందకపోతే నశించిపోతావు. ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం వస్తుంది మనకి తెలియదు. మనస్సు మార్చుకుంటే చాలు, బ్రతుకుతావు.
నీ జీవితంలో కావాల్సింది క్షమాపణ, పాప క్షమాపణ. అది యేసుక్రీస్తు దగ్గరే ఉంది. యేసుక్రీస్తు ఆయన సిలువ దగ్గరే ఉంది. ప్రియమైన బిడ్డ, రెండవది ఏంటి? కృప. కృప కావాలంటే ఏం చేయాలి? శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని ప్రేమించాలి. రెండవది, భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏదో గుడికొచ్చేసి కానుకిచ్చేయడం, పాటలు పాడడం భక్తి కాదు. చెడుతనాన్ని విసర్జించడమే ఏంటంట? భయభక్తులు. నీ జీవితంలో అలా చెడుని విసర్జించి దైవభక్తులు ఉంటే, నాకు తెలుసు నా పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించాడు. కీర్తన 21 కీర్తన 2వ వచనంలో నా మనోభీష్టాన్ని సఫలం చేశాడు. ఎప్పుడు? యథార్థవంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గుతానన్నాడు. కీర్తన 34 కీర్తన 17వ వచనం. సామెతల గ్రంథం 15:8 అంటాడు, ద ప్రేయర్స్ ఆఫ్ అప్రైట్ ఇస్ డిలైట్ అంటాడు. అంటే యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం. ఈ రాత్రి కళ్ళు మూసుకొని, సమయం అయిపోయింది, ఒక్కసారి నిజంగా నీ జీవితాల్లో పాప క్షమాపణ పొందుకు రక్షణ పొంది నువ్వు యథార్థంగా ఉన్నావా? మళ్ళా లోకంలో పాపంలో పడిపోయావా? ఒకవేళ పడిపోయి ఉంటే నీ ప్రార్థన పాపుల మనవి ఆలకించడం నువ్వు ఎరగవా? నీ జీవితంలో ఒకవేళ ఇంకా పాపంలో శాపంలో ఉండి ఎంత ప్రార్థించినా ఆయన అంటాడు, గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమంటున్నాడు తెలిసిన? రక్షింపు నేరకున్నట్లు నా చెవులు నా చేతులు కురచ కాలేదు, నేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు, నీకును నాకును నీ పాపములు నీ దోషములు అడ్డు తెరగా ఉన్నాయన్నాడు. ఈ రాత్రి పాప క్షమాపణ అడిగితే ఆయన మన దోషాన్ని పాపాన్ని తీసివేసి ఆయన సమాధానం ఇవ్వగలడు. 2 చేతులు పైకిద్దాం. యథార్థంగా మనము ఒకనాడు బాగానే ఉన్నావు, రక్షణ పొంది దినాలు ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకవేళ నీ జీవితాలు ఇంకా మారు మనసు పొందకపోతే, ఎవరైనా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలి. అంతేకాదు నీ జీవితంలో విమోచన పొందాలి. అంతేకాదు నీ జీవితంలో ఆయన కృప పొందాలంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. అంతేకాదు తనకి ప్రార్థన చేయవారి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే ఆయన తప్పక ఇస్తాడు అంటున్నాడు. నీ జీవితంలో ఆయనను ప్రేమించాలి, ప్రేమించే వారికి కృప కలుగును అంటున్నాడు. ఈ రాత్రి నా జీవితాన్ని నేను అనుభవించాను. శ్రమలలో, కష్టాల్లో, ఇరుకులలో కూడా 2 చేతుల పైకెత్తే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రాత్రి నా జీవితంలో క్షమాపణ కావాలి. మాటలలో, చూపులలో, తలంపులలో, క్రియలలో రాత్రంతా కూడా వ్యర్థమైన వాటిని చూస్తున్నాను. దావీదు అంటాడు 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో బ్రతికించినట్లు నేను బ్రతుకున్నట్లు, నీ మార్గం నడిచినట్లు నన్ను బ్రతికించమంటున్నాడు. ఒకవేళ వ్యర్థమైన వాటిని చూస్తే చస్తావు. యోబు తన జీవితంలో కన్నులతో నిబంధన చేసుకున్నాడు, పరస్త్రీని ఎలా చూడగలనని, పరకన్యకను ఎలా చూడగలనని. నిజమే ప్రియులారా, కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ఒక్కసారి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ యొద్ద క్షమాపణ ఉన్నది, నీ యొద్ద కృప ఉంది. 2 సంపాదించుకుంటే సంపూర్ణ విమోచన, 3వది ఉచితమే నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి విమోచన, నీకు కలిగిన వాటికి విమోచన, విడుదల, నీ అనారోగ్య పరిస్థితులు విడుదల, నీ యొక్క జీవితంలో ఉన్న అప్పుల బాధలకి సంపూర్ణ విడుదలను దేవుడు చేయగలడు. నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. 2 చేతులు ఎత్తి, నీ ఎంతో చింతిస్తున్నావు, నీ భర్త మారట్లేదు, నీ బిడ్డలు మారట్లేదు, వారి జీవితాల్లో వివాహాలు అవ్వట్లేదు, అయ్యో వారి జీవితాలు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నావేమో. మొట్టమొదట నువ్వు కావలసింది, ఎతకవలసింది ఆయన నీతిని, రాజ్యాన్ని. మొట్టమొదట ఆయన నీతి కావాలంటే, ఆయన రాజ్యం కావాలంటే పాప క్షమాపణ పొందాలి. 2వది ఆయన కృపను పొందుకోవాలి. కృప పొందుకోవాలంటే ఆయన ప్రేమించాలి. అంతేకాదు ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. 3వది ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. నీ జీవితంలో కలిగిన ప్రతి అనారోగ్య పరిస్థితిని, అప్పుల పరిస్థితిని, సమస్యల నుంచి విడుదల చేసి, నీలో పాపం ఉన్నట్లయితే పాపము నీ జీవితానికి నెమ్మదినివ్వలేదు. నీ పాప శాపాన్ని ఒప్పుకుంటే దేవుడి కృపా కనికరాలు గలవాడు. ఆయన జీవితంలో నెమ్మదినివ్వగలడు, సమాధానం ఇవ్వగలడు. ప్రభువా, ఇది దినాన్ని రాత్రి మాతో మాట్లాడాడు.